ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతున్నాం. మీ మాట మాకు క్షేమ సాధనము గనుక ఈ అనుదిన సహవాసం కొరకు నాయన ప్రతి ఒక్కరము మిమ్మల్ని స్నేహించి మిమ్మల్ని ప్రేమించి మీ పాదాలే శరణ్యమని నిలిచున్నాం. నీ సన్నిధిలో నిలవబడిన వారమై నీవు మాతో మాట్లాడబోయేటువంటి మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్న వారమై ఆసక్తితో ప్రభువా నీ సన్నిధిని స్నేహించి ఉన్నాం. కృపగల దేవా, మాతో మీరు మాట్లాడండి. మీ మాట ప్రభువా మాకు క్షేమ సాధనం గనుక మీ మాటలలో సాధకం చేసుకోవడానికి, ఆత్మ సంబంధమైనటువంటి సాధకంలో నాయన విజయం సాధించడానికి మీ కృప ఇవ్వండి. బలహీనులు మమ్మల్ని బలపరచండి. మీ అతీతమైన శక్తిని బట్టి ప్రభువా మా జీవితాల్లో మీ కార్యములు జరిగించండి. మీ దృష్టి మాపై నిలపండి. మీ దృష్టి మాపై నిలుచుటకు గాను మేము వణికితూ భయము కలిగి నీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు కూడా దేవాది దేవుడు అనుదిన సహవాసంలో చాలా అత్యున్నతమైనటువంటి విధానంలో దేవుడు అనేక విషయాలను మనతో మాట్లాడడం జరుగుతుంది. అనేకమైనటువంటి కోణాల్లో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం, దాన్ని మనం గ్రహించుకోవడం, మనం మెలకు కలిగి ఉండడం మన జీవితంలో దేవుడు కృపను బట్టి దోహదపడింది. హల్లెలూయా. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు ఆయనకే స్తుతి ఘనత మహిమ కలుగుగాక. ఈ సందర్భంలో ప్రభువు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, ప్రభువు ఇక్కడ మోషేతో అంటారు, మోషే నువ్వు ఊరకుండుము. ఏమన్నారు? ఊరకుండుము. మోషే ఏం చేస్తున్నారు? ధ్యానం చేయాలి. ఎందుకు దేవుడు మోషేను ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇక్కడ దేవుని కోపము ఎందుకు మండింది చూడండి. ఇక్కడ ఊరకుండుము, అసలు చాలా సందర్భాల్లో ఊరకుండుము అనడం మనం విన్నాం. కానీ ఈ ఊరకుండుముకి ఆ ఊరకుండుముకి చాలా వ్యత్యాసం. ఎలీషా, ఏలియా యొక్క శిష్యులు, మీ యజమానుడుని దేవుడు కొనిపోతాడని నీకు తెలియదా అంటే ఊరకుండుము. ఇక్కడ దేవుడే మోషేను ఊరకుండుము. మోషే ఇశ్రాయేలీల ఎర్ర సముద్రం యొక్క సందర్భంలో ఊరకే నిలుచుండి చూడుము. యెహోషాపాతు రాజు సందర్భంలో మీరు యుద్ధముతో పోరాడు నిమిత్తము లేదు కానీ యుద్ధ పంక్తులు తీర్చి ఊరకే నిలుచుండి చూడుము. ఎన్ని ఊరకే వచ్చినా అన్నిటికీ కూడా చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ నువ్వు ఊరకుండు, వీళ్ళందరినీ అగ్ని చేత కాల్చేస్తాను. అగ్నితో కాల్చేస్తే ఏం జరుగుద్ది ఎవరికి తెలదే? పాపం కదా, చనిపోతారు. అప్పుడు దేవుడు జనాంగాన్ని మోషేలో నుండి పుట్టిస్తాడంట. మోషేకి ఎంత గొప్ప ఆధిక్యత. మనతో దేవుడు ఏదన్నా మాట్లాడి పక్కోడిది నీకు ఇచ్చేస్తానంటే ఆ పక్కనున్న 4 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇచ్చేస్తాను అన్నాడు అనుకో, అయ్యో మా దేవుడు, ఏ దేవుడు? మా దేవుడు. ఎలాంటి దేవుడు ఆయన? కానీ ఇక్కడ మోషే ఊరకుండుము అంటే నేను ఊరుకోను అంటున్నాడు. ఊరకుండుము అంటే నేను ఊరుకోను. ఏంటి సందర్భం అని జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే, మోషే
దేవదేవుని యొక్క సముఖానికి కొండ ఎక్కి ఆయనతో సహవాసంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మోషే ఏమాయనో 40 రోజులు అయిపోయింది మోషే వెళ్ళి. ఈ 40 రోజుల్లో ఒక్కరోజు కూడా మనకి కనబడలేదు. ఈ మోషే అన్నవాడు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినోడు కంటికి కానరావట్లేదు, ఎక్కడికి పోయాడో. ఈ మోషే అన్నవాడు ఏమాయనో అహరోనో, మా ముందు నడవడానికి నీవు ఒక దేవతను చేయి. అహరోను మారు మాట్లాడకుండా, ప్రజలరా మీ చెవులుకున్నటువంటి పోగులను తీసి నాకు ఇవ్వము అన్నాడు. మట్టుకు వాడు చెవి పోగులు తీసి అహరోనికి ఇస్తే అహరోను ఒక ఆకారాన్ని చేశారు. ఆకారం ఏ ఆకారం అంటే దూడ. ఈ దూడ ఇప్పటి వరకు కూడా ఒక దేవతగా కొలవబడుతుంది. మీరు చెప్పండి, ఎవరి చేతులతో చేశారు ఆ దూడని? ఆ దూడలు ఏమన్నుందా? మరి ఆ దూడే యెరోబాము 2 ప్రదేశాల్లో పెట్టి రెహబాము దగ్గరికి వెళితే రెహబాము మిమ్మల్ని తన వైపుకు తిప్పేసుకుంటే నా రాజ్యము నేలపాలైపోద్ది, బూడిద పాలైపోద్ది, నాకు దక్కదని 2 దూడల్ని పెడితే ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయడానికి యెరోబాము కారణమైపోతే, ఇక్కడ ఈ మహానుభావుడు అహరోను మహానుభావుడు దూడ చేసి ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన ఈ దేవత. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి మనల్ని ఎంతవరకు నడిపించిన దేవత దేవుడు ఇదే అన్నారు. అన్నాకి ఏం జరిగిందో తెలుసా విశేషం? అహరోను అన్నాడు, యెహోవాకు పండగ చెయ్యాలి. ఆ ప్లేస్లో ఎవరిని పెడతావు బాబు? దూడ. ఆ ప్లేస్లో ఎవరు ఉంటారు? జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ జరిగిన సందర్భం, ఈ అహరోను అయ్యగారు ఉన్నారు కదా, అయ్యగారు, ఈ అయ్యగారు యెహోవాకు పండగ చెయ్యాలి. దేన్ని పెట్టి? దూడను పెట్టి. అంటే పండగ దేవుడికే అని వీళ్ళు అనుకుంటున్నారు. పండగ చేసేది దూడకే, దేవతకే. తమ దృష్టిలో దేవుడికి ఐగుప్తు దేశంలో తీసుకొచ్చేసిందంట. చేతులతో చేసుకుని దూడ, చేతులతో చేసుకుని దూడ ఐగుప్తు దేశంలో తీసుకొచ్చేసింది. వీళ్ళు చెప్పండి అమ్మ ఒకసారి. సబబా? నమ్మశక్యంగా ఉందా? ఏమండి, నమ్మశక్యంగా ఉందా? మనకి చిన్నపిల్లలు కూడా మట్టితో బొమ్మలు తీసుకుంటారు కదా, అది ఇది ఒకటే. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ మహానుభావులు పండగ చేద్దాం, పండగ చేసుకుని వాతావరణమా నాయన ఇది? తప్పు చేశానని అన్నావా? క్షమించన్నావా? నువ్వు కూడా ఈ మోషే ఏమాయనా తీసుకున్నావు నువ్వుని. ఈ మోషే ఏమాయనో అంటే ఆ మోషేను నడిపించిన దేవుడు కూడా ఏమాయనో. అందుకని ఏ దేవుడిని తెచ్చుకున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి? ఇప్పుడు పండగ ఎవరికి? పేరేమో యెహోవా, పండగ అంతా ఎవరికి? ఈ రోజుల్లో కూడా మందిరము దేవుని మందిరమే, ఆరాధన ఎవరికి జరుగుతుందో, పెళ్ళి దేవుడి పెళ్ళే, మహిమ ఎవరికి వస్తుందో, దేవుడు పేరు చెప్పుకొని చేసేదే ప్రతిదిని, దానివలన దేవుడికి దక్కుతుందా మహిమ, అపవాదికి దక్కుతుందా అనే విషయాన్ని ఎవ్వరు యోచించరు. పెళ్ళిళ్ళు చేస్తాం, పేరుకి ఏ పెళ్ళండి? క్రైస్తవ వివాహము, పరిశుద్ధ వివాహము, తెల్ల వస్త్రాలు, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పాస్టర్ గారు, అందులో ఉన్నదంతా ఆచారము. మనందరికి పెళ్ళిలో కనబడద్దు, దేవుడికి మాత్రం బొగ్గు. మనందరి కంటికి కూడా ఎంత బాగా జరిగిందో పెళ్ళి, దేవుడికి మాత్రం అంత దౌర్భాగ్యంగా ఉందో మీ స్థితి అనుకుంటాడు. పేరుకు మాత్రం పరిశుద్ధ వివాహం, క్రైస్తవ వివాహం, అక్కడ జరిగేది మాత్రం పేరే. ఇక్కడ కూడా యెహోవాకు పండుగ ఆచరిద్దాం, కానీ అక్కడ ఉన్నది దూడ అనబడే వాళ్ళ దృష్టిలో దేవత లేదా దేవుడు, కానీ నిజ దేవుడు మాత్రం కాదు. పేరుకు మాత్రం యెహోవాకు పండుగ చేద్దాం అన్నాడు. ఎవరో? అహరోను.
పేరుకు యెహోవాకు పండగే కానీ అక్కడ ఉన్నది దూడ. యెరోబాము కాలంలో కూడా దేవాది దేవుడు సొలొమోను మహారాజుకి ఇచ్చినటువంటి రాజ్యాన్ని రెండుగా చేసి ఒక రాజ్యాన్ని సొలొమోను మహారాజు యొక్క పనివాడు అనబడేటువంటి సేవకుడు అనబడేటువంటి యెరోబాముకు అప్పగిస్తే యెరోబాము తన సొంత ఆలోచన, సొంత జ్ఞానం, సొంత నిర్ణయం, ఏ జ్ఞానం ఇది మనం ధ్యానించుకున్నట్టుగా దెయ్యాల జ్ఞానము, మిడిమిడి జ్ఞానము, అవకతవక జ్ఞానం. ఈ జ్ఞానంతో ఏమనుకున్నాడంటే నాకు ఇచ్చినటువంటి ఈ రాజ్యం దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వెళతా ఉన్నప్పుడు ఈ మనుష్యులు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము తట్టు తిరిగిపోతే నా రాజ్యం, నా సింహాసనం ఊడిపోద్ది. నా రాజ్యం, నా సింహాసనం ఊడిపోకుండా ఉండాలంటే ఆ మందిరానికి వీళ్ళు వెళ్ళకూడదు. చోట్ల దూడబెట్టి వీళ్ళు ఎలాగైతే ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను నడిపించిన నీ దేవుడు ఇదే అని ఎలాగన్నారో యెరోబాము కూడా సేమ్ డైలాగ్. బంగారపు దూడలు రెండు చేయించి ఒక ప్లేస్లో ఒక దూడ, మరో ప్లేస్లో ఒక దూడ. ఓ ఇశ్రాయేలీల్లారా, మీరంత దూరం వెళ్ళనక్కర్లేదు. ఎవరన్నారు ఈ మాట? ఫరో ఇశ్రాయేలీల్ని మేము ఆరాధించుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తా అంటే అంత దూరం పోకుము, ఇదంతా సైతాన్ గారి కుట్ర. ఇప్పుడు యెరోబాము అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నీవు ఆరాధన చేసుకోవడానికి సొలొమోను మహారాజు ద్వారా కట్టబడినటువంటి ఆ మందిరానికి వెళ్ళక్కర్లేదు. మరి ఏం చేయాలి మహాప్రభు? దేవత ఒక్కడ కదయ్యా, రెండు పెడుతున్నాం, మీరు ఇక్కడే ఆరాధించండి. యెరోబాము యొక్క దౌర్భాగ్యపు దుష్ట ఆలోచన. ఎందుకు ఈ ఆలోచన ఆలోచించాడంటే తన కుర్చీకి భగ్నం కలుగుద్దేమో, తన సింహాసనానికి ఎసరొస్తుందేమో, తన అధికారానికి, తన రాజరికానికి గండు పడద్దేమో అని వంకర ఆలోచన చేసి తన రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగాన్ని విగ్రహారాధనకు ప్రేరేపించిన బహు దుర్మార్గుడు యెరోబాము. అర్థమైందండి? మరి ఇక్కడ అహరోనా ఏమంటాడు తెలుసా? మోషే వచ్చి, అహరోను ఏమైంది నాయనా, ఎంత పాతకం, ఎంత ఘాతకం ఇశ్రాయేలీయుల జనాంగం మీదకి రావడానికి నువ్వు ఎందుకు ఇలా ప్రేరేపింపబడ్డావు అంటే, మోషే దుర్మార్గులు కదా, వీళ్ళు దుష్టులు కదా, వీళ్ళు పాపాత్ములు, నీకు తెలియదు ఏమన్నా, లోబడనొల్లని ప్రజలు వేసేస్తారేమో అని నన్ను భయపడి వాళ్ళు ఒక దేవతను చేయి మాకు ముందు నడవడానికి. మోషే ఏమాయనో అన్నారు, నేను కూడా ఏమాయనో అనుకున్నాను. దేవుడు గుర్తు రాలేదు, వీళ్ళే చంపేస్తారు అన్నదే నాకు బలంగా అర్థమైంది. అదే నా కళ్ళ ముందు మిదిలాడుతుంది, తేలియాడుతుంది. దేవుడు కాని రాలేదు, మోషే నువ్వు కాని రాలేదు, ఇంకేం చేయను? నేనే ప్లాన్ ఇచ్చాను, చెవుల్లో ఉన్న పోగులు తెచ్చేయండి అన్నాను. అనగానే వాళ్ళు తేగానే దూడొచ్చింది. ఇశ్రాయేలీయులారా, మీరు చెయ్యమన్న దేవత ఇదే అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి మిమ్మను నడిపించిన విడిపించిన దేవత లేదా దేవుడు ఇదోడే అన్నారు. ఇది నాయన జరిగింది అని చెప్తాడు. అహరోను నాయకత్వం ఎంత బాగుందో కదండి. ఆ రోజున పొదలో దేవాది దేవుడు మోషేకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఇశ్రాయేలీయుల యొక్క మొర్ర నేను విన్నాను, వాళ్ళ మొర్ర నా యొద్దకు చేరింది, వారిని తూర్పులు విడుచుట నేను చూచాను, వాళ్ళని విడిపించడానికి నడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. దేవునికి తెలుసు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో. మోషే అన్నాడు, మహాప్రభో నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, నాకు తెలదు, మరి అసలు నేను పుట్టించింది నేను కాదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, నీవు పంపాల్సిన వాళ్ళని పంపు, దేవునికి తెలుసు ఎవరిని పంపాలో. దేవుడు అనుకున్నాడు, నేను పంపాల్సిన వాడవు నీవే. నీ అన్నైనటువంటి అహరోను లేడా, అతన్ని పంపలేనా? పంపను. అతను ఏంటో నాకు తెలుసు.
గుడ్డోని పుట్టించింది, కుంటోని పుట్టించింది, మోగోని పుట్టించింది, మాట మాంద్యం కలిగినోని పుట్టించింది నేను కాదా? ఎవరిని పంపాలో నాకు తెలుసు. నువ్వు చెప్పినట్టుగా నేను పంపేస్తానా? పంపాడా పోనీ అహరోన్ని? నీకు నోరుగా ఉంటాడులే, నువ్వు అతనికి దేవుడుగా ఉంటావు అన్నాడే కానీ మోసే బాగా చెప్పావు, నీకు నోటి మాంద్యం కదా, మరిచిపోయాను, మరిపోడు పాపం మన దేవుడు, నోటి మాంద్యం కదయ్యా మరిచిపోయాను, బాగా చెప్పావు నాయన, అయితే నా అహరోన్ని పంపరేటి అంటాడా? సుప్రీం జ్ఞాని పంపుంటే ఎలా ఉన్నావు? అక్కడ వరకైనా మోసే తీసుకొచ్చాడు కానీ ఎర్ర సముద్రం కూడా దాటిపోతున్నాడు. అక్కడ వరకు అయినా తీసుకొచ్చాడు మోసే, తీసుకొచ్చి కొండెక్కాడు. మోసే ఎక్కడికి వెళ్ళిపోలేదు, వీళ్ళ భ్రమ, ఎక్కడికో పోయాడు అనుకున్నారు. దేవుడితో సహవాసులుంటే దేవుడు చక్కగా రాతి పలకలు ఇస్తున్నాడు. 2 రాతి పలకలు చెక్కుకురా అన్నాడు దేవుడు కొండ మీదకి రాతి పలకలు చెక్కుని వెళ్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతూ రాతి పలకల మీద దేవుడే సుస్పష్టంగా క్షుణ్ణంగా ఆయన చేవ్రాతతో పలకల మీద ఆజ్ఞలు రాసి ఇవ్వడానికి మోసేను పిలిచాడు. అప్పటికే ఆజ్ఞలు రాయడం అయ్యింది. 40 రోజుల్లో మోసే కొండ దిగుదుడు, కంగారు ఎక్కువ, కొండ దిగేద్దుడమ్మా. 40 రోజులు చూసిన 41వ రోజుకు చూడలేకపోయారు. అది ఆత్మ సంబంధమైన వాటిలో కంగారు లేదు వీళ్ళకి, శరీర సంబంధమైన వాటిలో మాత్రం వద్దన్న వచ్చేది కంగారు వీళ్ళకి. ఆకాను కూడా కంగారు ఎక్కువ. ఆకారు ఎంతవరకు కంగారు లేకుండా వచ్చాడు. అదిగో పాలు తేనెలు ప్రవహించు దేశానికి రాబోతున్నాడు. ఇంకా కొంత ఓపిక పడితే వెళ్ళిపోతావు కదా. నువ్వు చీనారు వస్త్రాన్ని, వెండిని, బంగారపు కమ్మిని ఆశించావు కానీ దేవుడికి ఇచ్చే స్వాస్థ్యం గొప్పది. కట్టని గృహాల్లో నివసించదు, కట్టని గృహాలు నీ కొరకు చూస్తున్నాయి, నాటని వృక్షం యొక్క ఫలాలు నీ కొరకు చూస్తున్నాయి. స్వాస్థ్యములు పంచివ్వడానికి నాయకుడు ఉన్నాడు. కాస్త కంగారు పడకపోతే అద్భుతం జరుగుతుంది కదా. కాను లేదండి బాబు, కంగారు ఎక్కువ. నాకు చాలామందికి వాగ్దానాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, ప్రత్యక్షతలు ఉంటాయి. ఆ ప్రత్యక్షతలు చేయడానికి దేవునికి ఒక సమయం ఉందని కూడా తెలుసు. సూర్యుని క్రింద ఉన్న ప్రతిదానికి సమయం ఉందని చెప్పిన దేవుడు తెలుసు. కానీ కంగారు ఆగదు. కంగారు ఆగకపోతే మాత్రం తిప్పలు తప్పు. కంగారు పడిపోయినందుకే కదా ఆకానికి ఆశీర్వాదాన్ని అనుభవించకుండా కనుమరుగైపోయాడు. కంగారు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి 40 రోజుల వరకు బాగున్నారు కదయ్యా మీరు. అమ్మా బాగున్నాం కానండి, మాలో కుదురుంటలేని వాడు ఒకడు ఉన్నాడండి, వాడి కుదురు కుంపలు ఉండదో మాకుండదో ఆడిని ఎత్తుకున్నాం కదండి మేము. పడుతున్న వారలారా కుదురు కుంపటే ఉండడం చాలా ప్రాముఖ్యం. అంటే కంగారు పడొద్దని అర్థమైందా? కంగారు పడితే జరిగిపోవు. కంగారు పడినంత మాత్రాన 7వ నెలలో కనేదు, 7వ నెలలో కన్నాదు, నీకు తిప్పలు తప్పు. అందుకని ప్రతిదానికి సమయం కలదుగా, నిర్ణయ కాలము ఉందగా, వచ్చేవాడు వస్తాడుగా. వీళ్ళకి ఏదోటి కావాలి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో సహవాసం చేసి వచ్చారేమో, వాళ్ళకి అన్నీ కనబడే విగ్రహాలే. ఎవరికి? ఐగుప్తీయులకి అన్నీ కనబడే విగ్రహాలే. ఆ విగ్రహాలు ముద్రింపబడ్డాయి. వీళ్ళకి దేవుడు గుర్తురావట్లేదు, మోసే మీదే ఉంది దృష్టి. ఈ మోసే కనబడలేనప్పటికీ దేవుడు గుర్తు రాలేదు. ఎవరైనా దేవుడా అన్నారా? ప్రార్థన చేశారా? ప్రభువా మోసే ఎక్కడున్నాడు అన్నారా? వీళ్ళకి దేవుడు కాదు కానీ ఉంటే మోసే అన్న ఉండాలి, లేకపోతే ఒక దేవత అన్న ఉండాలి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. దేవుడి మీద ఆధారపడరు. ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవులు దేవుడి మీద, దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద కంటే ఉంటే పాస్టర్ గారు అన్న ఉండాలి. అంటే నీకు నిజంగా పాస్టర్ గారి మీద అభిమానం కంటే భయం ఎక్కువ. అది అర్థమైందా? అంటే మన సమస్య తీరిపోవడానికి ఓతగా ఒక మనిషి ఉండాలి, ఒక దైవజనుడు ఉండాలి. మన క్రైస్తవులం కాబట్టి దేవుడు ఉన్నాడు కదా అని అనుకోవడం మాత్రం చాలా కష్టంగా, బాధగా
ఉంటుంది క్రైస్తవులకి. మరి మీరు మంచోళ్ళు, మీరు అలాంటి వాళ్ళు కాదు కాబట్టి నో ప్రాబ్లం. చాలామంది ఇలాగే పెట్టుకుంటారు. ఇక్కడ కూడా పోనీ ఎవరో గొడవ ఎందుకంటే, మన ఇశ్రాయేలు చూడండి, ఉంటే మోసే ఉండాలా, లేకపోతే మాకు నడిపించడానికి ఒక దేవత ఉండాలి. దేవుడేడమ్మా ఏమో ఏమాయనో అసలు గుర్తొచ్చేటండి. దేవుడు ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ఊరికే దేవుడు మాట్లాడ్డాం. యవనస్తులైనా, తల్లులు అనబడిన వాళ్ళైనా, సహోదరులైనా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవడం కంటే మా పాస్టర్ గారు ఉన్నారా అమ్మయ్య, ఇది మన గురి దేవుడై ఉండాలి. మన గురి సర్వమైనటువంటి సర్వాంతర్యమైన ఆయనై ఉండాలి. అలాగని పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని అభిమానించొద్దని అనట్లే, గౌరవించొద్దని అనట్లే. కానీ నీ ఇన్నర్లో దేవుడి మీద ఉందా? భయముతో దైవజనుల మీద ఆధారపడుతున్నావా? అది మాత్రం మంచిది కాదు. అది మాత్రం మంచిది కాదు. అటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావో ఏదో ఉన్నావు పెట్టేసుకుంటావు. ఇప్పుడు చూడండి, వీళ్ళు అలాగా అహరోను ప్రేరేపిస్తే అహరోను వాళ్ళ కోసం ఒక దూడని సిద్ధపరిచి వాళ్ళకి అప్పగిస్తే పండగ యెహోవాకు చెయ్యాలంటున్నాడు. నిజంగా యెహోవాకు జరుగుతుందో పండగ? యెరోబాము కాలంలో పేరుకు మాత్రం యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నాం, ప్లేస్లో మాత్రం యెహోవా దేవుడు లేడు. ఇది మనం చెప్పుకున్నది. ఆ తర్వాత దేవుడు ఇదంతా దృష్టిస్తున్నాడు. కొండ మీద ఉన్నటువంటి మోషేకు తెలియదేమో, సర్వాంతర్యామి అనబడేటువంటి దేవుడికి తెలుసు. ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే నువ్వు అర్జెంటుగా కొండ దిగు, నాతో సహవాసం చేయడం చాలా ఇష్టం, కానీ ప్రజలు చెడిపోయారు. అక్కడ నేను ఏర్పాటు చేసినటువంటి మార్గములో వారు తప్పి తిరుగుతున్నారు. నేను ఒక మార్గాన్ని ఏర్పరిచాను, వాళ్ళు ఆ మార్గాన్ని తప్పి తిరుగుతున్నారు. నీవు కొండ దిగు మోషే అంటే, తీరా కొండ దిగేటప్పటికి మోషేతో ఎవరుంటారు? యెహోషువ అంటున్నాడు, మహాప్రభు మోషే నాయక, సమాజంలో మంచి ధ్వని వినబడుతుంది. అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. ఎవరికి చేస్తున్నారు వీళ్ళు పండగ? పేరుకి యెహోవా. మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. ఇక్కడ 32వ అధ్యాయము 1 నుండి చదువుతాను. మోషే కొండ దిగకుండా తడవు చేట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసింది. అప్పుడు వారు, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిదే అనిరి. అహరోను అది చూచి తన ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరనాడు వారు ఉదయమేనా లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అహరోను అయ్య గారు చేసిన పని ఎంత బాగుందో చూడండి. బలిపీఠాలు ఎవరికి కట్టాలి? అసలు మనం సమాధాన బలులు ఎవరికి అర్పించాలి? దహన బలులు ఎవరికి అర్పించాలి? దేవునికే కదా. ఇక్కడ ఎవరికి అర్పిస్తున్నారు? పేరెవరికి? పండగ స్థానములు ఎవరున్నారు? ఈ రోజుల్లో జరిగేది ఇదే, రాకడ పర్యాంత వరకు జరగబోయేది ఇదే. మారు ఆచారాలు మారు. ఏం మారు? ఆచారాలు మారు. పరిశుద్ధ వివాహం అంటారు. పాస్టర్ల భోజనానికి ఇలాగ వెళ్ళగానే డిస్కో డ్యాన్స్ ఉన్నాయి. దేవుని బిడ్డలే, బైబిల్ ఉంటుంది, పక్కన బైబిల్కి విరోధమైనవి అన్నీ ఉంటాయి. ఏదైతే లోక సంబంధమైన ఆచారమో పరిశుద్ధ గ్రంథము ఉంటుంది, చేతిలో ఆచారము ఉంటుంది. ఆచారం లేకపోతే ఎలాగా?
ఎప్పటి నుంచి వచ్చిందమ్మ ఇది? ఆచారాలు మారం. ఓ మాట చెప్పనా, పుట్టుకతో వచ్చిన బుద్ధి కట్టుల్లో పెట్టే వరకు పోదనుకో, నువ్వు కట్టుల్లోకి వెళ్ళి కాలిపోతావు, తర్వాత నీ అంత నరకం అయిపోద్దా? అవునా? ఈ ఆచారాలు కూడా మా పుట్టుకతో వచ్చేయండి, పుట్టు పూర్వోత్తరాలు, మా పుట్టుకతోని మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆచారాలు. ఎలా త్రుంచుకుంటావు అన్నాకో, తుంచుకోకో కట్టెల్లోకి పోతావు, అక్కడి నుంచి సేదా నరకం. ఏమన్నాడు దేవుడు? ఆచారాలు చేయకూడదు. ఆచార సంబంధమైన భక్తి దేవునికి అసహ్యం. శాస్త్రులు పరిసయ్యులంట మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశాలుగా బోధిస్తారంట. మనుష్యులు కల్పించిన పద్ధతులు ఏంటి? ఈ ఆచారాలు. విగ్రహాలు మనుష్యులు కల్పించిన విగ్రహాలు, చేతులతో చేసుకున్న విగ్రహాలను పూజించుట ఎంత దేవునికి అసహ్యమో, మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులను ఆచరించుట అంతే దేవునికి అసహ్యం. ఆచార సంబంధమైన భక్తి చేయమన్నాడా? మూల పాఠాలలో ఉండమన్నాడా? ఏమన్నాడు దేవుడు? చీకటితో మీకు ఏమి సంబంధము, క్రీస్తుకు బెలయాలితో ఏమి పొందిక, మీరు జీవము కలిగిన దేవుని ఆలయం. హల్లెలూయా. ఆచారాలు ఇవన్నీ ఎక్కడ రాలిపోవాలి? మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికే రాలిపోవాలి. నేను ఉంచుకుంటాను అనను, నేను ఉంచుకోను నిన్ను అంటాడు పరలోకమందున్న దేవుడు. నాతో నువ్వు ఉండలేవు. ఆచారాలు దేవునికి ఇష్టం కాదు. ఏమండి, ఆచారాలు చేస్తేనే దేవుడు నరకం ఇచ్చేస్తాడా? నమ్మశక్యంగా లేదండి. ఒక్క ఆజ్ఞ అతిక్రమిస్తేనే ఆదాము హవ్వలో దిగంబరులు అయిపోయారా? ఒక్క ఆజ్ఞ అతిక్రమిస్తే ఆదాం వల్ల మొత్తం ఎంటైర్ పాపం వచ్చేసిందా? అది నమ్ముతావా? మరి ఇది నమ్ము. చాలా చిన్నగా కనబడుతుందా నీకు ఆచారం అంటే? ఆచారాలు పద్ధతులు దేవునికి అసహ్యం. ఇక్కడంటే ఈయన బలిపీఠం కట్టేసాడంట. ఎవరికి? పేరేమో యెహోవా స్థానములో ఉన్నదేమో దూడ అనబడేటువంటి దేవత, దూడ. బలిపీఠం ఎవరు కట్టావు? యెహోవా పేరండి. ఆ స్థానంలోనేమోండి దూడండి, కట్టిందేమోండి దూడకండి, మా దృష్టిలోనేమోండి యెహోవాకండి, మీరు ధ్యానం చేస్తేనేమోండి దూడండి. నిజమేనండి. సమాధాన బలులు ఎవరికి అర్పించాం అబ్బాయి? అహరోనయ్య అయ్యగారండి. ఈ రోజుల్లో అయ్యగారులు కూడా ఇలాగ అంటున్నారంట, గుమ్మం అక్కడ ఎందుకు పెట్టావమ్మా? ఏది తప్పు కాదు. ప్రార్థన చేసుకుని మొదలుపెట్టాం, ప్రార్థన చేసుకుని పునాదేశం. మా దేవుడే మాకు అండ ప్రకటింపబడుతుందంటేనే దాని అర్థం ఏంటంటే అమ్మగారు అయ్యగారు ఉపదేశం ఇస్తారు, మీరు కూర్చుని వెళ్ళిపోవాలి. అదిగా సంకేతం. ఉపదేశం మీ దగ్గరికి వస్తుందంటే ఆ ఉపదేశాన్ని మీరు అధ్యయనం చేస్తూ ధ్యానం చేస్తూ హృదయములో గ్రహింపుతో అన్వయించుకుంటూ బ్రతుకుతూ, ఎవరైనా ఈ మార్గాన్ని చెడగొట్టే వాళ్ళు ఉన్నారా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మనం ఉన్నట్టుగా మాట్లాడాలి. సాహసం అవుతుంది అది. ఈ ధ్యానంలో ఈ కోణంలో మనకు అర్థం అవ్వలేదనుకో, ఆచారం అంటే అర్థం అవ్వబోదు. దూడకి బలిపీఠం కట్టడం ఏంటో, ఇంకా బలులు అర్పించడం ఏంటో అర్థం అవ్వబోదును. ఓహో, ఆ స్థానంలో దూడను పెట్టి పేరు మాత్రం దేవుడా అర్థం అవ్వబోదును. ఇప్పుడు ఈ కోణాల్లో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఓహో నిజమే కదా, పరిశుద్ధ వివాహం అంటున్నారు, అక్కడ జరిగేదంతా ఆచారమే. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అంటున్నారు, జరిగేదంతా ఆచారమే. ఇంకా ఇల్లు అంటున్నారు, కింద బైబిల్ ఎడుతున్నారు. కొంతమంది ఏమి ఇల్లు కడుతుంట టైమింగ్, పాస్టర్ గారండి పలానా టైం కొత్త, అది ఇటమ్మ చీకటి కదమ్మా, అది చీకటైనా పర్లేదండి, ఇట్టేసావు, ఎక్కడికో వెళ్ళంటే ఇచ్చేసావు. ఏంటిది? దేవుడు కోపం రాకుండా దీవెన వస్తుందా నీ మీదకి?
ఆశీర్వాదం వస్తుందా, నెమ్మది వస్తుందా, సమాధానం వస్తుందా, సౌఖ్యం వస్తుందా, సుఖ జీవనం వస్తుందా, దేవుని దయాదృష్టి నీ మీద ఏలుబడి చేస్తుందా? కోపం రాదు. దేవునికి ఏమొచ్చిందో తెలుసా? అహరోను పేరేమో యెహోవాకు పండుగ ఆచరిస్తాం, పనులేమో సైతానికి సంబంధించిన పనులా. అంధకార సంబంధమగు పరిస్థితులు, స్థితిగతులు ప్రతి ఒక్కడి మీద ఏలుబడి చేస్తున్నాయి. అంతవరకు దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన క్రియలు గాలి కొదిలేసి ఆ దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలను అన్నిటినీ మరిచిపోయి, ఎర్ర సముద్రములో కార్యము చేసిన దేవుణ్ణి మరిచిపోయి, ఆ కార్యాల్లో కొనసాగించినటువంటి మోషే కనబడట్లేదని దేవుణ్ణి కూడా మరిచిపోతే విశ్వాసఘాతకులు కదా. ఇలాంటి వాళ్ళ మీదకి వస్తుందా దీవెన? మన జీవితంలో గ్రహింపు లేకుండా ఒకవేళ బ్రతుకుతున్నామేమో జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాం. ఆ రోజున వారికి ఒక న్యాయం, మనకొక న్యాయం కాదు. ఆ రోజున వాళ్ళకి ఏ న్యాయం అయితే దేవుడు జరిగించాడో అదే న్యాయాన్ని మన పక్షంగా కూడా జరిగిస్తాడు. వాళ్ళ చేదు మనము తీపి కాదు. దేవునికి కోపం వచ్చింది. మోషే మోషే నేను ఏర్పాటు చేసినటువంటి మార్గమును తొలగిపోయారు, పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఏదైతే చెయ్యకూడదని నేను చెప్పానో దానినే చేతులతో చేసుకున్నటువంటి విగ్రహాలకు పండగ చేస్తున్నారు. దిగొచ్చేటప్పటికి వినబడుతుంది ధ్వని, సంగీత ధ్వని. ఎవరికి చేస్తున్నావు సంగీతం? ఎవరి కోసం ఎగురుతున్నావు? ఎవరి కోసం ఆడుతున్నావు? ఎవరి కోసం పాడుతున్నావు? ఈ రోజున కూడా మేము దేవుడి కోసం పాడుతున్నాం, దేవుడి కోసం ఆడుతున్నాం, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు దేవుడి కోసం ఉపయోగిస్తున్నామని పైకి చెప్పుకుంటున్నారు. కానీ ఎవ్వడు కూడా దేవుడి కోసం ఆ తలాంతులను ఉపయోగించట్లేదు. ఎవరు కూడా దేవుడి కోసం పాడట్లేదు, దేవుడి కోసం ఆరాధన చేయట్లేదు, దేవుడి కోసం ఆర్భటించట్లేదు, దేవుడి కోసం నాట్యం ఆడట్లేదు. ఎవరికి అని మనం ధ్యానం చేస్తున్నట్లయితే వాళ్ళ దృష్టిలో దేవుడికి, కానీ ఆ స్థానములో దేవునికి విరోధమైన, దేవునికి కోపం పుట్టించేటువంటి ఒక దూడ, ఒక విగ్రహం ఆ స్థలంలో ఉంది. క్రిస్మస్లు చేస్తున్నారు చాలామంది. ఆచార సంబంధమైన భక్తి. పైన స్టార్ అంట, ఇంట్లో బారంట. అదేంటో మరి. మన పిల్లలకు నాట్యం ఆడించలేదా? ఎంత చక్కగా ఆడారు. దేవుడిని స్తుతించాలన్నట్టుగా చిట్టు పొట్టి నడకలతో, చిన్ని చిన్ని చేతులతో, చిన్ని చిన్ని కాళ్ళతో. వాళ్ళు ఇంకా చిన్న బిడ్డలు కాబట్టి చక్కగా దేవుణ్ణి స్తుతించారు. అంతేగాని అపహాస్యంగా, వ్యంగ్యంగా, సినిమా వాళ్ళకి వీళ్ళకి తేడా లేనట్టుగా. ఈ రోజున చూడండి, వయసు వచ్చిన వాళ్ళు ఉండకూడనట్టుగా, ప్రవర్తించకూడనట్టుగా, పైకి మాత్రం దేవుడి నామములో ఆరాధన, దేవుడి నామములో నాట్యం. దావీదు నాట్యానికి నీ నాట్యానికి చాలా తేడా చూసుకో. దావీదు దేవుడు సన్నిధిలో ఆట ఆడాడు, కానీ వీళ్ళు దేవుడు పేరు చెప్పుకుని దూడ ఎదుట ఆట ఆడుతున్నారు. మీరు కూడా దేవుడు పేరు చెప్పుకుని దూట ఆడుతున్నారు. దేవుడు పేరు చెప్పుకొని సైతానికి మీరు మహిమను కలిగిస్తున్నారు. అది మంచిదండి? ఎంత ఊరిపోతారో. ఎక్కడుంది దూడ? ఉంది అక్కడ, దేవుడు లేడు. ఇక్కడ దూడ ఉందో, దేవుడు లేడు. బలులు మాత్రం జరిగిపోతున్నాయి, పేరు మాత్రం యెహోవా. అక్కడ కూడా దేవుడు లేడు. క్రిస్మస్ పేరు, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా. ఎక్కడ పుట్టాడు నువ్వు అనకి, ఇంక అక్కడికి రాడు. అక్కడ ఉన్నదేమో వేరు, నువ్వు మాత్రం భ్రమలో క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా, రక్షకుడై వచ్చెను హల్లెలూయా. ఎక్కడికి? నీ దగ్గర రాలేదమ్మా, భ్రమలో ఉండి ఎగిరేస్తున్నాను. వీళ్ళు కూడా సంగీత సునాదాలు ఎగిరేస్తున్నారు. కొంతమంది మరిచిపోండి. మరిచిపోవడానికి వస్తామా, దేవుడిని ఆరాధించడానికి వస్తామా చెప్పు? ఇవన్నీ జరుగుతున్నాయండి, దేవుని పేరట జరుగుతున్నాయి. ఏమండి మరిచిపోండి అంటే అసలు దేవుడి దగ్గరికి మరిచిపోవడానికి రావాలా మనం? అదేంటి నాకు అర్థం లేదు. పాయింట్ చెప్పండి. ఇప్పుడు దేవుడు మరిచిపోండి, సినిమా చూసినాడు మైమరిచిపోతాడు.
ఒక రికార్డింగ్ రాసి చూసినాడు మైమరిచిపోతాడు. ఒక క్లబ్లో ఉన్నవాడు మైమరిచిపోతాడు, పబ్బులో ఉన్నవాడు మైమరిచిపోతాడు, తాగినాడు మైమరిచిపోతాడు. నువ్వేంటి మరి టైట్లు? మైమరిచిపోండా, మైమరిచిపోయి ఏం చేయాలి? జరుగుతున్నాయండి ఇలాంటివన్నీ. దౌర్భాగ్యం ఇదే జరుగుతుంది. అందుకే దీన్ని ఇంతసేపు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం జరుగుతుంది? అక్కడ ఉన్నది దేవుడు కాదు, కానీ దేవుని పేరట దేవుడికి ఇష్టము లేని సాతాను సంబంధితమైన కార్యములు జరుగుతూనే ఉన్నాయి. ఇదే జరుగుతుంది. కానీ వీళ్ళందరూ భ్రమలో, ఆ రోజున ఇశ్రాయేలీయులు, ఆ రోజున అహరోను, వీళ్ళందరూ భ్రమలో యెహోవా పేరట సంగీత ధ్వని చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, బలిపీఠాలు కడుతున్నారు, మైమరిచిపోతున్నారు. కానీ దేవునికి చెందలేదు. వీళ్ళెక్కడ సంగీత ధ్వని చేస్తుంటే దేవుడు అక్కడ కోపంతో రగిలిపోతున్నాడు. ఈ రోజుకి అలా జరుగుతుంది. జాగ్రత్త. ఇలాగ అన్నవాళ్ళని చూసి నెత్తి మీద ఆ కళ్ళల్లో నిప్పులేసేసుకుంటారు. అనకూడదు అనమాట. మేము అక్రమం ఖండించకూడదు, ప్రోత్సహించాలి. అక్రమము చేయువారలారా మీరెవరు నాకు? ఇప్పుడు మోషే రాగానే వీళ్ళు మోషే యెహోవాకు పండగ చేస్తున్నాం, మోషే అహరోను బలిపీఠం కట్టాడు, మోషే సంగీత సునాదములన్నీ కూడా యెహోవా పేరట మేము చేస్తున్నామంటే మోషే ఖండిస్తాడా? మా బాగా చేస్తున్నారు అంటాడా? ఖండిస్తాడా? అహరోను ప్రోత్సహిస్తాడా? ఇశ్రాయేలు పనికిమాలినోళ్ళు ప్రోత్సహిస్తారు. ఓకే, ఈ రెండు తెగలను చూస్తే మోషే ఖండిస్తాడు, అహరోను ప్రోత్సహిస్తాడు. దేవుడు ఎవరికి వేస్తాడు ఓటు? ఖండిస్తే ఊరుకుంటారు, ఇప్పుడు తిరగబడతారు. దేవుడు ఎవరికి ఓటేస్తాడు? మరి ఖండిస్తే ఊరుకుంటారు, ఇప్పుడు తిరగబడతారు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదాను. ఆయన స్తుతించాడు, నువ్వు మైమరిచిపోతున్నావు. ఆయన స్తుతించాడు, నువ్వు మైమరిచిపోతున్నావు. మైకుల్లో ఉన్న వాళ్ళే మైమరిచిపోతారు. దేవునిలో ఉన్నవాళ్ళు ఆత్మలో ఆనందిస్తారు, దేవుని మహిమార్థం నిలబడతారు. అక్కడ అక్రమం జరగదు, పోకిరి చేష్టలుండో, దౌర్భాగ్య దశలుండో, ఛీ అనుకునేది అక్కడ ఉండదు. అద్భుతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలిగి ఉండదు. ఇలా అద్భుతంగా ఉంటే కొంతమందికి గిట్టదు, అద్భుతంగా ఉంటే కొంతమందికి గిట్టదు. ఈ కొంతమందికి గిట్టలేదంటే నేను అంటాను ఎక్కేసాడు. మీ కాలికి బాగుందండి ఏమండి? అంత అద్భుతంగా ఆట ఆడుతుంటే తను తగ్గించుకొని నేను దేవుని సన్నిధిలో ఆట ఆడి తిని. ఒక భక్తుడు రాశాడండి, చాలా అద్భుతంగా రాశాడండి పాట. వీధులలో నాట్యమాడిన దావీదు గురుండి. ఆయన స్టేటస్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఏంటి? దావీదు అంటాడు, నా స్టేటస్ ముఖ్యం కాదు, నా రాజులకు ముఖ్యం కాదు, నా రాజ్యం ముఖ్యం కాదు, నా మీద ఉన్న రాజవస్త్రాలు ముఖ్యం కాదు, కిరీటం ముఖ్యం కాదు, దానిని అంతా ఇచ్చిన నా దేవుడు నాకు ప్రాముఖ్యం. అందుకే రాయబడింది కదా, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. వాళ్ళని చూస్తా నాట్యం ఆడతారు ఇప్పుడు, కేకలు విజిల్స్. నువ్వు దేవుడిని చూస్తా ఉన్నాడు, పక్కడితో నీకేం పని? నాకు అదే అర్థం అవ్వదు. చాలామంది దేవుడు ఆరాధనలో దేవుడితో మేకమైపోతారు. నువ్వు డ్యాన్స్లు వేస్తూ, నువ్వు విజిల్స్ వేస్తూ, పక్కనే వెనకాల చూసి ఇలా పట్టుకుని డ్యాన్స్ వేస్తున్నావంటే నువ్వు దేవుడిని చూస్తలేదు అబ్బాయి. ఎవరున్నారు నీ నెత్తి మీద? అంత అద్భుతంగా దావీదు ఆరాధన చేస్తుంటే మిక్కాలంటుంది నీచుడులాగా. నీ స్టేటస్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ రాజరికం ఏంటి? నీ నెత్తి మీద ఉన్నటువంటి కిరీటానికి కూడా విలువ ఇవ్వలేదయ్యా నువ్వు. అందుకే తీసి పక్కనెట్టాను.
నా దేవునికి విలువ ఇచ్చాను. ఈ ఉన్నతమైన రాజరికాన్ని నీ తండ్రి హస్తాల్లో నుంచి తీసి నాకు ఇచ్చినటువంటి దేవుణ్ణి నేను ఆటాడి స్తుతించితిని. హల్లెలూయా. మికాలు గర్భం మూసేశాడు దేవుడు. అంటే కొంతమందికి నిజంగా ఆరాధన చేసి వాళ్ళు చూస్తే ఇదేం ఆరాధన, సప్ప ఆరాధన అంటే ఎగిరితేనే ఆరాధన బాబు, వేళ్ళు వేస్తేనే విజిల్స్ వేస్తేనే ఆరాధన నీకు. ఏముంది ఇక్కడ? అక్రమముంది. దేవుడు అక్రమమైన వాడు కాదు, ఆయన క్రమబద్ధమైన వాడు. ఆయన క్రమాన్ని నేర్పిస్తాడు. సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరిగించండి అని చెప్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవునికి మహిమ తేవాలి. ఇక్కడ అహరోను దేవునికి మహిమ తెచ్చాడా? పేరుకు మాత్రం యెహోవా. ఇశ్రాయేలీలకి పేరుకు మాత్రం యెహోవా. ఎవరికి కోపం వచ్చింది? దేవునికి కోపం వచ్చింది. మోషేని పంపాడు. మోషే రాగానే దౌర్భాగ్యంగా ఆడడానికి, తిరగడానికి, కేకలేయడానికి ఆస్కారంగా నిలబడితే కోపం వచ్చింది. కోపం వచ్చి అహరోను అడుగుతున్నాడు, ఏం జరిగింది అహరోను? ఏం లేదు, వీళ్ళ దుర్మార్గులని నీకు తెలుసు, దుష్టులని నీకు తెలుసు, నన్ను చంపేస్తారు అనుకుని వాళ్ళు మా ముందు నడవడానికి ఒక దేవతను చెయ్యి. మోషే ఏమాయనో అన్నారు, నన్ను చంపేస్తారేమని భయపడి నా సహోదరుడా చేసి ఇచ్చేసాను. ఎంత పాతకం ఘాతకం వాళ్ళ మీదకి రావడానికి కారణమయ్యావా? నడిపించలేకపోయావా? నాయకుడు అన్నవాడు తన హస్తాలకు అప్పగింపబడినటువంటి మందకు క్షేమాన్ని తేవాలి కానీ క్షేమాన్ని తేకూడదు. ఎంత కష్టమైనా కూడా మంద కోసం శ్రమ పడాలి. మంద కోసం కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, ఏదైనా మందను ఆయన అప్పగించినటువంటి బాధ్యతను విస్మరించకుండా ఎంత కష్టమైన దేవుని ఎదుట యథార్థంగా ఆయన ఇచ్చిన దాన్ని కాపాడుకోగలగాలి. 40 రోజులు తప్పుకున్నాడో లేదో ఎంతవరకు నడిపించాడు కదా అహరోను. నడిపించిన నాయకుడు అయినటువంటి మోషే నీకు తెలుసు కదా, ఎలా నడిపించాడో తెలుసు, ఆ దేవుడు నీకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం తెలుసు. ఆఫ్టర్ ఆల్ చావుకు భయపడి నువ్వేం చేసా? లక్షలాది ఇశ్రాయేలీయుల కాల్బనాన్ని అక్రమానికి నడిపించావా? ఆఫ్టర్ ఆల్ చావుకి దేవుడు ఏమన్నాడో తెలుసా? నా నిమిత్తము మీరు మరణానికి అప్పగింపబడితే మీరు ధన్యులు. నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకునేవాడు ఆ ప్రాణమును దక్కించుకుంటాడని రాయబడింది. ఇక్కడ అహరోను తన ప్రాణమును దక్కించుకునే నిమిత్తం లక్షలాది ఇశ్రాయేలీల కాల్బలాన్ని అక్రమానికి నడిపించాడు. ఆ రోజున బిలాము గౌరవం కోసం, మెప్పు కోసం, మహిమ కోసం, ధనం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం లక్షలాది ఇశ్రాయేలీల కాల్బలంలో అనేకులను అక్రమానికి నడిపించాడు. దేవుడు అప్పగించిన దాన్ని అక్రమానికి నడిపించాలా? నీకేదో కష్టం వచ్చిందని, నీకేదో నష్టం వచ్చిందని, నీకేదో ఇరుకు ఇబ్బంది వచ్చేసిందని, నీకేదో మరణం వచ్చేసిందని, నీకేదో ఘనత కావాలని, నీకేదో మెప్పు కావాలని, నీకేదో సాలువ కప్పాలని, నిన్నెవరో హెచ్చించాలని నువ్వు కోరుకుని నీకు అప్పగించినటువంటి పనిలో అపనమ్మకత్వాన్ని చూపిస్తావా? బాధ్యతను విస్మరించి బ్రతుకుతావా? ఇది దేవునికి అంగీకారమేనా? ఆ సంఘం కోసమే ప్రాణాలు అర్పించేసిన వాళ్ళు ఉన్నారండి. ఆ మంద కోసమే ఎదురొడ్డి నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అహరోను ఏం చేశాడు? ఎలాంటి నాయకులు ఉంటే నాశనం అయిపోతారు జనం. ఏమైపోతారు? ఏమక్కర్లేదు, ఆయన ఎలా నడిస్తే సంఘం ఎలా నడుస్తుంది. అందుకే నేను అన్నాను, దైవజనుడు బాగుంటే సంఘం బాగుంటుంది, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, కుటుంబంలో తల్లిదండ్రులు బాగుంటే కుటుంబం బాగుంటుంది. మోసే 40 రోజులు కొండెక్కడో లేదో డీల్ చేయలేకపోయాను నీ బతుకు పెట్టుకుని. అదేంటి అయ్యి బాబాయ్ చంపేస్తారు, నో చచ్చిపోతే ఈ లోకమేనా నీకు శాశ్వతం? ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతావు? మహా అంటే
తర్వాత బ్రతికే బ్రతుకు శాశ్వతం కదా. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమండి మా అమ్మగారు చేయమన్నారు అందుకే చేశానండి. ఏటి ఆచారం? పెద్దయ్య రండి, పెద్దయ్య గారు మాట తీయలేక చేశానండి. పెద్దయ్య గారు ఆయన పోతాడు, నువ్వు పోతావు. పెద్దయ్య గారు అన్నారండి, పర్లేదు పర్లేదు ఏదో విధంగా జరగని ఆపే అన్నారండి. అందుకేనండి ఆయన మాట కొట్టేస్తాం. ఎందుకనండి? నిన్ను కొట్టేస్తాడు మరి దేవుడు, లెక్కల్లో తీసి పడేస్తాడు. నీకు అందరికంటే ఎక్కువ దేవుడి దగ్గరకు వచ్చావు కాబట్టి, దేవుడు కావాలనుకున్నా కాబట్టి, దేవుడు యొద్ద నుండి దీవెన ఆశీర్వాదం ఈ లోకంలో కావాలనుకున్నా కాబట్టి, ఆయన సహాయం కావాలనుకున్నా కాబట్టి, ఆయన సురక్షితమైన రెక్కల నీడలో దాగుకోవాలనుకున్నా కాబట్టి, చివరికి నిత్య రాజ్య మహిమలో చేరాలనుకున్నా కాబట్టి, ఆయన కంటే ఎవ్వడు నీకు గొప్ప కాదు. ఆయన ముందు మాత్రమే నీవు తలొగ్గాలి, ఎవ్వరి ముందు నువ్వు తలొగ్గడానికి లేదు. దేవుని వాక్యానికి విరోధంగా ఎవరు నడిపించినా, వాళ్ళు ఎంతిదైన వాళ్ళైనా, చివరికి నీ భర్త అయినా, నువ్వు తలొగ్గాల్సినటువంటి నిమిత్తము లేదు. ఇంకా పెద్దయ్య గారు పిన్నయ్య గారు అంటున్నావు నువ్వు. ఇంకా నువ్వు చూసుకో, నీ వాక్యాన్ని బట్టి, నీ దేవుణ్ణి బట్టి, నీకు ఇచ్చిన కట్టడ, న్యాయ విధి, ధర్మం, పరిధి ఏంటో నీకు తెలుసు, వాక్యం ఏంటో నీకు తెలుసు, ఏది క్రమం నీకు తెలుసు, ఏది అక్రమం నీకు తెలుసు. నిన్నెవరో ప్రేరేపిస్తేనో అపవాది ప్రేరేపిస్తాడు. ప్రేరేపణలో కానీ పడ్డావంటే డిబిక్కులు నీకే. అవునా కదా? సైతన్ గడియను కొట్టించుకుంటాడేంటి? మరి ఎందుకు నువ్వు కొట్టించుకోవాలి కదా? ఎందుకు అది ఆలోచించుకో ముందు. నేనే కొట్టించుకోవాలరా బాబు, అదేదో కొంచెం విధేయత చూపానంటే కొట్టుడు తప్పుద్ది అని అనుకో, బాగుపడతావు. ఆచారంలో ఉండొద్దు. నిన్నే కొడతాడు కానీ మీ అక్కను కొట్టడు, మీ అన్నయ్యని అసలు కొట్టడు, మీ తమ్ముడిని కొట్టడు, మీ తాతను కొట్టడు, నిన్నే లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాడు. తెలుదమ్మా, ఖండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తన బిడ్డలనే కొట్టాడు. లెఫ్ట్ రైట్ తాళుకోగలిగితే ఓకే, నో ప్రాబ్లం, నేను కూడా సమ్మతిస్తున్నాను. ఓటు మీకే. తాళుకోగలరా? తట్టుకోగలరా? ఇక్కడ ఏం జరిగింది? అహరోన్ని కోపడుతున్నాడు మోషే. దేవుడు కోపం రగిరింది ఎవరి మీద? ఎవరిని కొట్టాలో వాళ్ళని కొడతాడు దేవుడు. జాగ్రత్త. మరి చూడండి ఇక్కడ, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పూసిన దోండ చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఓరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇప్పుడు దేవుడు తలుచుకున్నాడంటే సంగీత సునాదములు, నాట్యాలు ఆడిన వాళ్ళ నాట్యం ఆగిపోద్ది ముందు. దేవుడు అంటే ఆషామాషి కాదు. నేను చెప్పడానికి మీరు వినడానికి అస్సలు రాలేదు. జాగ్రత్త సుమ. దేవుని కోపం వీళ్ళ చావుకి రగిలింది. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, ఒక్కొక్కసారి వాళ్ళు చేసిన తప్పుని దేవుడు మరణానికి అప్పగించేస్తాడని చెప్పాను. ఇన్ని రోజులుగా మన ధ్యానం అదే. అర్థమైందా? మరణంతో చాప్టర్ క్లోజ్ అన్నాను నేను. మరణంతో ఏమైపోద్ది? ఆకాను మరణంతో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆకాను చేసిన తప్పుకి దేవుడు డిక్లేర్ చేశాడు వీడికి మరణమే అని. అహాబు రాజు చేసిన తప్పుకి డిక్లేర్ చేశాడు. ఎక్కడ? నాబోతు ద్రాక్ష తోట విషయంలో. నాబోతు రక్తాన్ని కుక్కలు నాకయ్యో, అహాబు నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, డిక్లేర్ అయిపోయింది. నాబాలుకు కూడా మరణాన్ని డిక్లేర్ చేసాడు. అననీయ సప్యరాలకు మరణాన్ని డిక్లేర్ చేసాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మన దేవుడు స్వభావాన్ని గుర్తిరిగితే ఏ పాపము మరణానికి దారితీస్తుందో నీకు తెలీదు. ఏ పాపం మరణానికి దారితీస్తుందో నీకు తెలీదు.
ఒక్క అవిధేయత మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుని త్రోసేసి దావీదుని సింహాసనం ఎక్కించడానికి కారణమైపోయింది. దేవుడు నిర్ణయాలు నీకు తెలియవు, అదృశ్య లోకంలో జరిగిపోయేది నీకు తెలియదు. అందుకే నువ్వు భయంతో బ్రతుకు. ఎప్పుడు ఏది డిక్లేర్ అవుతుందో నీకు తెలియదు. చాలామందికి దేవుడు తెలుసుకోవడం చేత కావట్లేదు. దేవుడు కరుణామయుడు అండి, దయామయుడు, కరుణ దేవుడు పంపలేదు అన్నారు చాలామంది. కానీ సాతాను ప్రేరేపించును, దేవుడు ప్రేరేపించును. అబద్ధమాడు ఆత్మను దేవుడు పుట్టించును అంటే ఏంటి? ఇక్కడ కొంతమంది అన్నారు సైతానుగాడు పంపాడండి కరుణ అన్నాడు. కొంతమంది ఏమన్నారు దేవుడు కోపమండి. నేనంటాను సాతానుగాడు పంపింది నిజమే, దేవుడు కోపము నిజమే. ఏంటి అర్థం? దేవునికి దేవుడు పుట్టించినటువంటి భూలోకములో ఉన్న జనుల మీద కోపం వచ్చింది. కోపమును దేవుడు తీర్చుకోవాలి గనక తీర్చుకో అని సైతానుగాడి చేతుల్లో జనాలను పెట్టాడు. సైతానుగాడు ఊపాడు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే కరోనా ఎవరు పంపారు? దేవుడు పంపాడు. మరి సైతానుగాడు పంపాడు లేదా? పంపాడు. ఏదైనా అనుకోవచ్చు. మరి ప్రార్థన చేస్తే తప్పిస్తాడా లేదా? నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచి నీడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. మరి కరుణ ఇప్పుడు కూడా ఉంటే ఎలాగుంది? మనం చెప్పండి. ఇప్పుడు కూడా ఉంటే తిన్నామో, తాగామో, బట్ట కట్టామో, ఎలా ఉన్నామో, ఇళ్ళల్లో బడి హాయి లేదు, బాయి లేదు. ఆ రోజులాగే తీవ్రత ఈరోజు కూడా ఉంటే ఇప్పటికి ఎంతమంది చచ్చిపోదు? మరి ఎందుకు తీవ్రత తగ్గింది? దేవుడు కీడు పంపిస్తాడు కానీ కీడుకు సంతాపపడిపోతాడని, ఆ సంతాపం పడేటప్పుడు ఆ కీడును తప్పించడానికి దేవుడు హృదయాన్ని కదిలించగలిగే, దేవుడు కోపాన్ని ఆపగలిగే మోషే లాంటి వాళ్ళు కావాలని ధ్యానం చేసుకున్నాం. నిన్నటికి నిన్న దావీదుని ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఇది చాలామందికి తెలియక దేవుడు తెచ్చాడు అంటున్నారు. చూసారా? అసలు బుద్ధి ఉందా? దేవుడు ఎంత కరుణమయుడు, కరుణను పంపుతాడా? వాక్యం తెలదు నీకు. సైతానుగాడే పంపుతాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఒక్కోనే చూసావు నువ్వు. అసలు సిసలైన కోణం నీకు తెలియదు. నీకు మబ్బు గమ్మేసింది కళ్ళుకి. ఈ యొక్క సంబంధమైన దేవత విశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించింది అంటావే నువ్వు మెయిన్ అవిశ్వాసివి. వాళ్ళు కదా అవిశ్వాసులు. అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరిగింది మరి? తన ప్రజల మీద దేవునికి కోపం వచ్చింది. కోపం వస్తే శిక్ష ఖరారవుతుంది. అది ఎవ్వరు ఆపాలి? మోషే లాంటోడు ఆపాలి. హల్లెలూయా. మోషే లాంటోడు ఆపాలి. దేవుడు కోపం వస్తే మరుక్షణం దేవుడు దూతను పంపాడంటే అగ్ని రగిలిపోద్ది. ఏమంటే దేవుడికి చేయడం చేత కదంటారా? అదే ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు వేస్తే పట్టణంలో ఒక్కడ మిగిలాడా? అదేనా దేవుని దూత లోతు చేయబట్టుకుని కూతుర్లు చేయబట్టుకుని బయట పెట్టారు కాబట్టి ముగ్గురు బతికారు. మిగతా వాళ్ళందరూ అగ్నికి ఆహుతైపోయారు. ఈ సిచ్యువేషన్లో కూడా మోషే కానీ దేవుడు కోపాన్ని ఆపకపోయి ఉంటే ఇశ్రాయేలీయుల కాల్బలమంతా అగ్నికి ఆహుతైపోయి ఉండేది. సత్యమా? సత్యమా? మరి ఎందుకు జరగలేదు కార్యం? కోపాన్ని ఆపేశాడండి మోషే. హల్లెలూయా. మోషే ఏం చేశాడు? కోపాన్ని ఆపేశాడు. ఏమన్నాడు తెలుసా? మహాప్రభో, ఎందుకు ఇటువంటి తలంపు మీకు వచ్చింది? ఎందుక కోపం వచ్చి? కోపం వస్తే ఎలాంటి తలంపు అన్న వచ్చేద్దు నాకు. ఆయనకు తెలుసు ఎంత తీవ్రమైన పాపం అండి అది. అందులో అహరోను ముందు కాలిపోతుడు ఖచ్చితంగానే. మోషే యెహోషువ మిగులుదురు అంతే. యెహోషువని ఏం చేయడు దేవుడు, న్యాయాధిపతి కదా. ఎవరు పోదురు? అహరోను ముందు పోదుడు. ఆయన అగ్నిని పంపినప్పుడు ఎవరికి తీవ్రత ఎక్కువగా రావాలో ఆయనకు తెలుసు కదా. మోషే, మిర్యాము, అహరోను సందర్భంలో తీవ్రత అంతా ఎవరి మీద ఉంది? ఎవరి వల్ల అక్కడంత ఘాతకం పాతకం ఏర్పడిందంటే మిర్యాము. అందుకని దేవుడు అహరోను పక్కన పెట్టి, అమ్మ మిర్యాము రా,
ఏంటి మహాప్రభు? ఏం లేదు, పైనుంచి కింద కుష్టే. జాగ్రత్త సుమ. తీవ్రత ఎవరి వలన తీవ్రం అవుతుందో, ఎవరి వలన మంట రేగుతుందో, నీ భాషలో చెప్పాలంటే గొడవ రేగుతుందో, పుకార్లు రేగుతున్నాయో, లేని మాటలు పుడుతున్నాయో, ఒకడి నిర్దోషి అయినటువంటి కంటికి నిద్ర లేకుండా, కునుకు లేకుండా, కంటి నిండా నీళ్లు ఒలికించేలాగా ఎవరు చేస్తున్నారో దేవుడు కనుసైగలలో లేకుండా లేరు. భయపడుతూ బ్రతకాలి. అందుకే దేవుడు అంటే. ఏం జరిగిందో తెలుసా? అగ్ని కురిపించేస్తాను, కాల్చి పడేస్తాను వీళ్ళందరినీ అంటే మోషే అన్నాడు. 10వ వచనం, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, హల్లెలూయా, దేవుడు కాబట్టి ఆయన బతిమాలుకుంటే ఏం జరుగుద్ది? మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. మన దేవుడు అత్యంత కృపయు బహుశాంతము బహుజాలియు కలిగినటువంటి దేవుడు. ఆయన వేవేలకు కృప చూపువాడు. దోషులను నిర్దోషులుగా ఎంచడో, ఏం చేస్తాడో? పని పడతాడు. అయినా ఆయన పాదాలు పట్టుకుని బతిమాలితే కరిగిపోతాడు. హల్లెలూయా. బతిమాలుతున్నాడు. మోషే కోపం లేదా ఇశ్రాయేలు మీద? ఉంది. వీళ్ళందరూ కూడా నీకు నమ్మకంగా లేరు కానీ దేవా, ఎంత నమ్మకస్తుని, నా జనాంగం అంతా నీకు నమ్మకంగా ఉంటుంది. నువ్వు ఆలోచించిన ఆలోచన చాలా కరెక్ట్ మహాప్రభు, తొందరగా కానిచ్చే అన్నాడా? అన్నవాడు దుర్మార్గుడు అవుతాడు. అహరోను అయితే అలాగ అందుడు. తప్పకుండా ఇంత చేసినాడు అంత చేయడా? చెప్పండి, ఇంత చేసినాడు అంత చేయడా? ఈ బుర్ర ఉండదు. అవునా కదా? అందుకే నాయకుడిని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినప్పుడు లక్షలాది కాల్బాలల్లో నాయకుడైనటువంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మహాజ్ఞాని, సుప్రీం. ఆ రోజున నేను నోటి మాంద్యం కలిగిన ఉన్నాయా, నా వల్ల ఏమవుద్ది, నీ వలన ఏమవుద్దో నాకు తెలుసు. నా కోపాన్ని ఆపేసి ఒడుగురా నువ్వు. నా బిడ్డ మోషే, నీ స్వభావం ఏంటో నాకు తెలుసు. నువ్వు మాట్లాడితే నేనే కరిగిపోతాను. నా కోపం హై పిచ్చులో ఉంటున్నప్పుడు నా కోపాన్ని దింపే కెపాసిటీ నీకే ఉంటుంది. అందుకే నువ్వే నాయకుడు. అహరోను లేడా ఏంటి? నీకంటే బాగా మాట్లాడతాడు. ఎన్నేసుకుంటానేంటి? ఏ కాలవ దాటలేడు. అందుకు ఏమండి, దేవుడి ఎంపిక గొప్పదండి. దేవుని ఎంపిక గొప్పదే. పనికి మాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే తల్లి గర్భములో ఉండగా ఈ దీనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ రోజున మా బ్రతుకేంటో మాకు తెలియలేదు, మా జీవితం ఏంటో మాకు తెలియలేదు, మేము సేవకులు అవుతారో మాకు తెలియలేదు. కానీ ఏమియో తెలియకుండానే దేవుడు నా తల్లి గర్భములు, నన్ను నా భర్త తల్లి గర్భములు ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సేవ అంటే ఆమెడ దూరం మాకు, ఆయనకి నాకంతే. సేవకులంటే అబ్బే అసలు దేవుడికి అన్నీ తెలుసండి. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా, జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. యాషావు గురుండి యాకోబు గురుండి దేవుడు అంటున్నాడు, యాకోబు యాషావులు ఇంకా మంచి అయినా చెడ్డైనా చేయకముందే గర్భములో దేవుడు యాకోబు గురుండి యాషావు గురుండి ఏమని మాట్లాడాడు తెలుసా? నేను యాషావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. యాకోబు నీకు ఇప్పుడు తెలుస్తుందేమో, దేవుడికి యాకోబు ఇంకను పిండమగా తల్లి గర్భములో ఉద్భవింపజేయక మునుపే దేవుడు యాకోబుని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ముందు యాకోబు ఎవరు? మోసగాడు. దేవుడికి తెలియదా? ఆ తర్వాత ఇశ్రాయేలు అయిపోయాక చచ్చే వరకు ఆ స్థితిని కోల్పోడని దేవుడికి తెలుసు.
ఫస్ట్ అనుకుంటాం ఇదేంటి వాక్యమును యాకోబుని ఎట్టేటి దేవుడు ముందు, అది నీ జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం ఏంటో తెలుసా? చచ్చిపోయే వరకు తన బ్రతుకును తొంగి చూసిన మహాజ్ఞాన ఆయన. నీ జ్ఞానానికి అంత చిక్కదు అంతే. ఇక్కడ చూడండి, కోపాన్ని ఆపుతున్నాడు, బతిమాలుతున్నాడు. ఏమని బతిమాలుతున్నాడంటే చూద్దాం. 11 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనెలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయేనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మండుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అయ్యా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానం చేశావు? అయ్యా, వాళ్ళని ఆకాశ నక్షత్రాల వలె ఇసుకరిస్తానని చెప్పావు, ఆకాశ నక్షత్రాల వల్ల ఆశీర్వదిస్తానని. ఇప్పుడు కొండల్లోకి తీసుకొచ్చి అంతా విడిపించి ఇక్కడ చంపేస్తే శత్రువులు ఏమనుకుంటారు? ఆ దేవుడు తీసుకెళ్తానని చెప్పాడు కానీ తీసుకెళ్ళకపోయాడు అనరా? దేవుడు నీ ముఖము ఎలా మోపితివిలే అన్నాడా? ఇక్కడ చెప్పండి మరి, ప్రతిదానికి సందర్భం. మరి అలాగని హోగే ప్రార్థన చేస్తే, హోషవా నీ ముఖం ముందు పైకెత్తు. లేక సందర్భాలు మనం ధ్యానం చేసుకోకపోతే ఒకటి అప్లయింగ్ మనకి. ఇప్పుడు ఏదైనా జరిగిందంటే నువ్వంట, ప్రభువా వాగ్దానం ఇచ్చా కదా, చెయ్యకపోతే నీ నామ అవమానం చేసే నోరుముయ్ అంటాడు. నిజమే మరి. కోణాలు జాగ్రత్త. మనతో దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరం అదే. ప్రతి కోణముల నుండి ఎలా అప్లై చేసుకోవాలో నేర్పుతున్నాడు. ఈ కోణముల నుండి వెళ్ళిపోతే తప్పు అయిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ నీ నామం ఏమైపోద్ది, నువ్వేమైపోతావు, నీ మహిమేమైపోద్ది, శత్రువులు ఎదుట నువ్వు తలపైకి ఎత్తుకోగలవా? నీ ప్రజలు అనబడిన వాళ్ళకి నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైపోతాయి ప్రభువా అని బతిమాలుకుంటే సంతాపపడి ఊరుకున్నాడు. కీడు పంపాడా? మరి అక్కడ యెహోషువ ఇలాగ సేమ్ నీ నామం ఏమైపోద్ది, నువ్వేమైపోతావో, నీ ప్రజలు మేమేమైపోతామో, ఓడిపోయామే, వాడిపోయామే. నువ్వు ఓడిపోయా వాడిపోయా కాదు కానీ ముందు తలపైకి ఎత్తురు. నువ్వు నీ ముఖము ఎలా మోపితవేమే, లే మనయ్ ప్రార్థన. మరి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, బతిమాలుకున్నాడు, సంతాపపడి కీడు చేయక మానాడు. చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది అక్కడికి ఇక్కడికి. అక్కడ అపజయం ఎందుకు వచ్చిందో చూసి ముందుకెళ్ళవయ్యా అంటే, నీ నామం ఏమైపోద్దో, నా నామం ఏమైపోద్దో అంటే నువ్వు నోరువి. అలా చేస్తారా? మరి అర్థమవలేదా? చెప్పనా? ఇంకా మళ్ళీ చెప్పనా? అక్కడ హాయి పట్టణానికి వెళ్ళాలి, ఏది ముట్టుకోవద్దని చెప్పాడు. వీళ్ళేమో ముట్టుకున్నందుకు అపజయం వచ్చింది. ఇక్కడ ప్రార్థన ఏం చేస్తున్నాడు? ముట్టుకుంటే అపజయం వస్తుందని దేవుడు చెప్పేశాడు. అపజయం వచ్చేటప్పుడు యెహోషువ ముట్టుకున్నారు మా ఊళ్ళు, అందుకే అపజయం వచ్చిందని అనుకోవట్లే. వాళ్ళ ఊళ్ళ మీద తప్పు మోపుకోవడానికి ఇష్టపడతలేదు. మా ఊళ్ళు అంత పర్ఫెక్ట్ అన్నట్టు. దేవుడా అనవసరంగా నువ్వెందుకు తప్పు చేస్తావు? అర్థమైందా మీకు? వాళ్ళ ఊళ్ళ మీద, ఇప్పుడు మన పిల్లల మీద మనకి ఎంత, మీ పిల్ల అలా చేసింది, మా పిల్ల నువ్వే. అర్థమైందా? అక్కడ తన ప్రజలను బ్లేమ్ చేయట్లేదు. తన ప్రజలు ఏదో దేవుడి కంటే గొప్పవాళ్ళు అన్నట్టు దేవుడే పొరపాటు చేసేసాడు పాపం తెలక ఈ మహానుభావుడికి. కొంతమంది నాయకులైన కూడా అజ్ఞానులుగా ప్రవర్తిస్తే మన ముందు ఇలాగ నవ్వుకోవడానికి. చెప్పండి, ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఏమన్నాడంటే, శపితమైన దాన్ని ముట్టొద్దు, అది శపితమైనది. ముందేమన్నాడో మీకు జయమిస్తా, ఇక్కడేమన్నాడో శపితమైన దాన్ని ముట్టొద్దు, అది శాపగ్రస్తమైనది. అపజయం వచ్చిందంటే ఏంటి?
శపితమైన దాన్ని ముట్టొద్దని పర్టికులర్గా ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు కాబట్టి మా వాళ్ళు ఏదో ముట్టేశారమ్మో, మా ప్రజలు, మా ఇశ్రాయేలీలు కక్కుర్తి పడిపోయారు. దేనికి కక్కుర్తి పడ్డారో తెలదు కానీ మొత్తానికి జరిగిందని ఆలోచన ఫస్ట్ అదే రావాలా? యెహోషువకి రావాలి కదమ్మా. అలా రాకుండా ముఖం నేల మీద మోపేసి అన్నం తినడం మానేసి ఉపవాసంతో కడుపు కట్టేసుకుని, మహాప్రభో నీ నామం ఏమైపోద్ది, నువ్వేమైపోతావు, ఇశ్రాయేలీలు అందరి పక్షంగా నువ్వు విజయం ఇవ్వకపోతే శత్రువులు అందరూ వచ్చి మమ్మల్ని చంపరా, వాళ్ళ దేవుడు వాళ్ళు వదిలేశారని చుట్టుపక్కల ఉన్న శత్రువులందరికీ తెలిస్తే ఇప్పుడే చంపారా మమ్మల్ని అంటే ఎలాగుందంటే, నువ్వు చేసిన తప్పు నీకు అసలు అర్థం కావట్లేదు, ఏం చేయాలో నేను చెప్తున్నా నిన్ను, నీకు అంత అర్థం కాకుండా ఎలాగవుతున్నా నాకు అర్థం అవ్వలేదు ప్రభువా, నువ్వు అసలు అపజయం ఎందుకు ఇచ్చావు, మా వాళ్ళు వెనక్కి తిరగకుండా వచ్చేసారు, అక్కడ చచ్చిపోయారు, అసలు చావడానికి ఎందుకు అవకాశం ఇచ్చావు నువ్వు. దేవుడు అన్యాయిస్తాడా? ఆయన ఎవరితోనో చెప్పించుకుంటాడా? అప్పుడు దేవుడు ముందు నీకు పైకి నేనేం చెప్పాను నీకు, ఎవడిని ముట్టుకొద్దని చెప్పాను, ముందు ఎవడు ముట్టుకున్నాడు చూడు వెళ్ళి లెగిసి. అర్థమైంది ఇప్పుడు, అర్థమైందమ్మా. కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవుడే పెద్ద తప్పు అన్నట్టు మనకిచ్చిన వాగ్దానం నెరవేరకపోతే నాథా, ఆయన అంటాడు ఏమీ నీ బాధ, నీ బాధ కంటే నాకే ఎక్కువ బాధ, ఎందుకంటే నేను చెప్పింది నువ్వు చెయ్యు, నువ్వు చెయ్యకపోతే నేను చెప్పింది నేను చేయను, నేను చేయకపోతే ఏవా దేవాయసే నువ్వు చెప్పింది నేను చేయలేదు అని నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను దేవుడా నువ్వెందుకు చేయలేకపోయావు, ఎలాగైతే ఎలాగా అని నువ్వు నన్ను అంటావు. అర్థం అవ్వలేదు, అర్థమవుతుంది. హల్లెలూయా. చాలామంది అలాగే ఉంటారు, ఎందుకు నెరవేరలేదు, ఎందుకు చేయలేదు, దేవుడు అన్యాయిస్తుడా, ఆ మాట చెప్పు నువ్వు నాకు, దేవుడు అన్యాయిస్తుడా, ఏ కోణంలోనైనా ఆయన అన్యాయాన్ని చూసేసావా, నువ్వు ధ్యానించేసావా దివారాత్రులు, ఇప్పటి వరకు ధ్యానం చేసిన దాంట్లో ఎక్కడైనా దేవుడు అన్యాయిస్తుడు. ఆఖరికి యోబంతటోడికే అంత పరిస్థితి వచ్చినా సర్వశక్తుడు అన్యాయం చేయునా, నువ్వు నా ఎమ్మివైతే సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. ఇప్పుడు యెహోషువ చేసింది అదే. అర్థమైందా మీకు? సర్వశక్తుడు ఏదో అన్యాయం చేసేసినట్టు, వీళ్ళు బాగు ఓగు చూడలేనట్టు, వీళ్ళ విజయ పతాకం మీదకి ఎగిరి వెళ్ళిపోతుంటే లాగేస్తున్నట్టు వెనక్కి. ఇంతవరకు కూడా విజయోత్సవంతో మేమే వచ్చేసాం, ఇప్పుడు దేవుడు మీరు ఆగండ్రా, నన్ను నేను కనిపరుచుకోనివ్వండి, మీ మట్టుకు మీరే విజయాలు సాధించుకుంటూ వెళ్ళిపోతాను, నేను దేవుణ్ణి, నన్ను ఎవరో చూడొద్దు అన్నట్టు ఫీలింగ్. జనాలది అలాగే ఉంటుంది. అలాంటి ఫీలింగ్సే. మనం అసలు దేవుణ్ణి అనడానికి సరిపోం, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం దేవుణ్ణి అనడానికి సరిపోం, బ్లేమ్ చేయడానికి సరిపోం, నిందించడానికి సరిపోం, ఇలాగెందుకు చేసావు ప్రభు అనడానికి సరిపోం. మా విజయత్త అన్నారంట, సన్నిబాబు చనిపోతే భార్య భర్తను పట్టుకుని ఏమండి దేవుడు తీసుకున్నాడండి, దేవుడికి స్తుతి కలుగునుగాక. ఇదండి దేవుడు తీసుకున్నాడండి, దేవుడికి స్తుతి కలుగునుగాక. శభాష్ అమ్మా. ఈ రోజున ఒకవేళ నీ కొడుకు పోయాడేమో, నేను చెప్తున్నాను పరలోకంలో ఘనమైన స్థితిలో ఉన్నాడో, ఈ మాటను బట్టి ఇక ముందు దేవుడు చూసుకుంటాడు నిన్ను. భక్తులు అంటారండి అలాగా. మా చెల్లి తన భర్తను కోల్పోతే, మా చెల్లి ఏం పెద్దది కాదు, 33 సంవత్సరాల అమ్మాయికి భర్తను కోల్పోయేటప్పటికి దేవానికి స్తోత్రం కలుగును కాకంటే మా నాన్నగారు ఆశ్చర్యపోయారంట. ఎవరు చెప్పగలరు? దేవుడిని ఆధారంగా చేసుకున్నవాడు చెప్పగలరు. ఆ విజయత్త అలా చెప్పారంటే ఎంత ఆధారంగా చేసుకున్నదండి ఆవిడ దేవుడిని పట్టుకునంట. ఏమండి దేవుడు తీసుకెళ్ళాడండి, దేవునికి స్తోత్రం స్తుతి కలుగునుగాక. బాధ ఉండదా వాళ్ళకి? కరుపరచాల్సి వచ్చినప్పుడు దేవుడిని హెచ్చించారు. ఎంతమందికి మాదిరిగా ఉంటారండి. దేవునికి మహిమ అదండి ఆత్మీయత అంటే. కాళ్ళు దుక్కేసుకోవడం, కళ్ళని నీళ్ళు ఎట్టేసుకోవడం, ఏమో అనుకున్నాను కానండి, ఏమో అయిపోయిందండి. నువ్వేదో అయిపోక ఇప్పుడు
సమయం వచ్చేటప్పటికి ఆ సమయం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించు. అక్కడ నీ ఆత్మీయతను కనపరచడానికి ఆయన ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకో. ఎలా సద్వినియోగం చేసుకోను అని అనుకోక, దేవుడి మీద ఆధారపడు. ఆ టైంలో ఆత్మ నిన్ను బలపరుస్తాడు. కేవలం ఆ విజయాంటిని దేవుడు బలపరిచినదిగా మాట మాట్లాడారు ఆవిడ. నా చెల్లిని దేవుడు బలపరిచినదిగా మాట మాట్లాడింది ఆ అమ్మాయి. ఆ రోజున యోబును దేవుడు బలపరిచాడు కాబట్టి యెహోవాకు స్తుతి కలుగును గాక. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయినా. దేవుని మీద ఆధారపడితే దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుందండి. ఇప్పుడు చూడండి, మోషే యెహోషువలో ఉన్న వ్యత్యాసాన్ని కోణంలో చెప్పుకున్నాం, అంతేనా? మోషే యెహోషువ వ్యత్యాసం. ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? యెహోషువ ఏం చేశాడు? తల నేల మోపాడు. ఈయన సేమ్. కానీ యెహోషువని ఏమన్నాడు? లే ముందులే లే, నా మీద బ్లేమ్ చేసి మాట్లాడతావు ఎట్టు నువ్వు? నిందించడానికి అవకాశం ఇస్తాడండి. అసలు ఎవ్వరు దేవుడు నిందించకండి అమ్మా. ఆ రోజు నయోమి అర్ధమర్ధ క్రైస్తవురాలు కాబట్టి ఏం చేసింది? సర్వశక్తుడు మిక్కిలి దుఃఖం కలుగు చేశాడు. అసలు తెచ్చుకున్నది ఈవిడి. ఏం లేదు, ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించే అనుభవంలో నువ్వు ఉన్నావా? నువ్వు ఆత్మల బలవంతురాలు, లెక్కేసుకో. ఏమైనా కూడా నీవు దేవుణ్ణి దూషించే పరిస్థితులు ఉన్నావా? ఎంత కూడా లేదు ఆత్మీయత నీలో. పేరుకి మాత్రం క్రైస్తవురాలు, జ్ఞాపకం చేసుకో. ఈ రెండట్లకి వ్యత్యాసం ఇదే. కానీ ఇక్కడ బతిమాలుకుంటే దేవుడు కీడు చేయలేదు, సంతాపపడ్డాడు. దేవునికి మహిమ కలుగును. కానీ అది చాలా కోపం వచ్చింది దేవునికి. ఇక్కడ మీరింటికి వెళ్ళిన తర్వాత మా 32 అంతా చదవండి. మోషే ఏం చేశాడంటే, తర్వాత ఇక్కడ రాయబడి ఉంది 22 వచ్చిన అహరోను నా ఏలినవాడ. 21 చదువుదాం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్నేం చేశారని అహరోను అడగగా, అహరోను నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజల దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ అయ్యెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఈ నాయకుడు ఎంతో గొప్పోడు. ఇశ్రాయేలీలు విచ్చలవిడిగా తిరగడానికి విడిచిపెట్టాడు. ఈ రోజుల్లో కూడా సంఘ కాపరులు, విశ్వాసులు విచ్చలవిడిగా దేవునికి సంబంధించి లేకుండా అపవాదికి సంబంధించిన వారిగా ఉండడానికి వదిలిపెడుతున్నారు. ఒక కట్టు బొట్టు, ఒక బొట్టు అంటే ఇది కాదు. కట్టు బొట్టు అంటే ఒక విధి, కట్టడ, ధర్మం అని మన భాషలో, తెలుగు భాషలో కట్టు బొట్టు అంటారు సంప్రదాయం. కానీ దేవుడు మనకి ఇచ్చింది, ఇశ్రాయేలీలకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు అంటే సంప్రదాయాలు కదా. ఇశ్రాయేలీలకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఒక విధి ఉంది, ధర్మం ఉంది, కట్టడం ఉంది. ఈ పరిధి తప్పి ప్రవర్తిస్తున్నా ఈరోజు దైవ సేవకులు అనబడిన వాళ్ళు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. కానీ ఖండింపు ఉండదు, గద్దింపు ఉండదు, బుద్ధి చెప్పడం ఉండదు. కోపం వస్తుందా లేదా దేవుడికి? వీళ్ళందరూ చివరికి ఏమైపోతారు? నరకం. కానీ పౌలు ఏమన్నాడో, మేము మనుష్యులను సంతోషపెట్టేవారం కాదు, మేము దేవుడిని సంతోషపెడతాం. మనుష్యులను సంతోషపెట్టేవారైతే విచ్చలవిడిగా వదులుతారు. అహరోను విచ్చలవిడిగా వదిలాడు. దేవుణ్ణి సంతోషపెట్టేవారైతే విచ్చలవిడిగా తిరుగుతున్న వారిని గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పి పరిధులు నిలబెడతారు. దేవుడు ఏ పని అప్పగించాడు? విచ్చలవిడిగా వదలమన్నాడా? మరి ఏమన్నాడు? పరిధులు నిలబెట్టమని. ఈరోజు మీరు అందరూ ఎక్కడున్నారు? పరిధిలో ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. లేకపోతే నేను మీ పాస్టర్ అమ్మగారిని కదా, ప్రార్థనలు ఏం పెట్టకుండా, అమ్మా షాపింగ్కి వెళ్దామా, అమ్మా పలానా చోట చీరలు చాలా తక్కువకి వస్తున్నాయంట, అందుకని తెచ్చుకుని మనం ఏమన్నా బిజినెస్ చేద్దాం ఏంటి,
పెడదామా? అప్పడాలు చేద్దాం. ఎట్లేతే క్యాంపులో కొత్తగా పెట్టారంట కదా, మనం సైడ్ ఎట్టి అప్పడాలు చేద్దాం. 2-3 గంటలు ఉంటున్నాం దేవుడి సన్నిధిలో అనుదినము. ఆ విధానంలో నేను విచ్చలవిడిగా ఉండి మిమ్మల్ని విచ్చలవిడిగా నడిపిస్తున్నానా, లేదా నా దైవజనుడు నా భర్త విచ్చలవిడిగా ఉండి సంఘాన్ని విచ్చలవిడిగా నడిపిస్తున్నారా? ఎలా నడిపిస్తున్నాం మేము? దేవుని పరిధిలో. మతి తప్పి ప్రవర్తిస్తుంటే దేవుడిచ్చిన ఉపదేశాన్ని ముక్కు సూటిగా మొఖాలు చూడకుండా మీ పనుల కోసం దేవుడిని పక్కన పెడుతున్నారా? జాగ్రత్త అని చెప్తున్నా. జాగ్రత్త అనగానే అక్కడ రంగులు మారుతున్నాయి. అయినా కానీ రంగులు చూసుకుని అయ్యి బాబాయ్ రంగు అంటుకునిలా ఉంది అనుకోవట్లేదు. జాగ్రత్త. విచ్చలవిడిగా వదలడానికి కాదండి, దేవుడు మా మీద నమ్మకం పెట్టుకుని బాధ్యతను అప్పగిస్తా. పరిధిలో నిలబెట్టడానికి, ముఖాలు చూడకుండా ముక్కు సూటిగా మాట్లాడడానికి ఏం చేస్తారు? కోపం వస్తుంది కొంతమందికి. నిద్ర వద్దని చెప్తే బాధ నీకు, సరిగ్గా కూర్చొని చెప్తే బాధ నీకు. ఇప్పుడు మేము సరి చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? పరలోకం వెళ్తావు. నువ్వు బాధ పెట్టుకుని మానేస్తే ఏమవుతుందో తెలుసా? అదో గతిపాలు అయిపోతావు. జాగ్రత్త. సంఘానికి ఒక క్రమం ఉందండి, లేకపోతే ఇలాంటి నాయకులు ఉంటండి నాశనం అయిపోద్దండి సంఘం. ఒకడు ఓలా కూర్చుంటాడు, ఒకడు ఓలా కూర్చుంటాడు, పడుకుంటాడు. ఇంకా సంతో దేవుని సన్నిధో తేడా ఉండదు. చూసారా? మన సంఘంలోకి అమ్మాయి అంట ఒక పెద్ద మందిరానికి వెళ్ళిందంట. మామూలు మందిరం కాదంట, పేరు ప్రఖ్యాతలుగాంచిన మందిరం అంట. మొట్టమొదటి ఆదివారం వెళ్ళగానే సంతో తీర్థము సంబరమో తెల్లలేదంట, పూల్చుకోలేకపోయిందంట. 2వ వారం వెళ్ళలేదంట. ఇంకా ఏమ్మా ఎలా ఉన్నారు వీళ్ళు? మందరం కనికరించరు. వాళ్ళ పరిస్థితులు, వారి పద్ధతులు మందలను కనికరించేలాగా ఉండవు. పోనీ మంచిగా నడిపిస్తా ఉన్న వాళ్ళు ఫాలో అవుతారా? రాళ్ళు వేయడం, రప్పలు వేయడం, పువ్వులు కదమ్మా రాళ్ళు లాగేయడం. నిజంగా ఆత్మీయులు అన్నవాళ్ళు ఏం కోరుకోరు కాబట్టి దేనికి బాధపడకుండా దేవుడు వాడుకోవడమే పెద్ద బహుమానం అని, పెద్ద ఆస్తిని, పెద్ద సంపదని, పెద్ద ఘనతని ఎంతమందిని అప్పగిస్తే అంతమందిని దేవుని ఎదుట శ్రేష్టమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని కంకణబద్దులు అవుతారు. ఎవరో? నిజమైన నాయకులు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఏం చేసాడంటే విచ్చలవిడిగా తిరగడానికే ఇలాంటి వాళ్ళకి శ్రమ, ఇలాంటి వాళ్ళకి పాపం, ఇలాంటి వాళ్ళు దేవుడు అంటారు అక్రమము చేయవారలారా, మీరెవరో నాకు తెలియదు, మీరు కూడా మిమ్మల్ని నమ్మి నా భార్యని మీ చేతుల్లో పెడితే మీరు ఏం చేశారు? ఏమండి నమ్మే కదండి ప్రధానము చేయబడినటువంటి సంఘం. మనం ప్రధానం చేయబడినటువంటి వాళ్ళం. ఒక పురుషుడికి ఒక స్త్రీ ప్రధానం చేయబడితే ఆమెను ఎవరింట్లోన్నా పెడితే ఆమెను ఎంత బాగా చూసుకోవాలి. నిన్నటి దినం మనం ధ్యానం చేసుకుంటే బోయాజు యవ్వనస్తురాలైన రూతుని ఏమంటున్నాడు? అమ్మ రూతమ్మా, నువ్వు యవ్వనంలో ఉన్నావు, నీ విషయంలో పోకిరి చేష్టలు చేయకుండా అసభ్యంగా ప్రవర్తించకూడదని యవ్వనస్తులకి నేను ఆజ్ఞాపి. అంత బాగా చూసుకోవాలి సంఘాన్ని. విచ్చలవిడిగా తిరిగిందనుకో సంఘం. ఏమండి దేవుని వాక్యంలో యాకోబు కూతురు దేనా విచ్చలవిడిగా తిరిగింది. ఏమైంది? రాజుగారు కొడుకు పాడు చేసి చెరపట్టాడు. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? సైతాను గడి చేతిలో వెళ్ళిపోయింది. ఈ రోజున కాపాడవలసినటువంటి సంఘ కాపరి, నాయకుడు, దైవజనుడే విచ్చలవిడిగా తిరగడానికి సంఘాన్ని వదిలేస్తుంటే సంఘం వెళ్ళి ఎవరి చేతుల్లో పడద్ది? సైతాను గడి చేతుల్లో పడద్ది. వాడు మంచిగా చూస్తాడా? తెలియక అడుగుతున్నాను. ఆ రోజు దేనాన్ని పాడు చేయకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అనొచ్చుగా.
పాడు చేసేసి పెళ్లి చేసుకుంటానంట. మంచిదా? అంత ప్రేమ ఉంటే వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అనొచ్చు కదా. నువ్వు విచ్చలవిడిగా తిరిగావు, అవకాశం ఇచ్చావు, ఆడు పట్టుకున్నాడు. ఈ రోజున కూడా దైవజనుడు విచ్చలవిడిగా వదిలితే, సంఘం విచ్చలవిడిగా తిరిగితే సంఘం ఎవరిది? దేవునిది. ప్రధానము చేయబడినటువంటి కన్యక. దీన్ని సైతానుగాడు ఏం చేస్తాడో పాడు చేస్తాడు. ఎవరికి కలుగుతుంది నష్టం? దేవునికి కలుగుతుంది. అర్థమైంది కదా? కన్యకని ఎవరో, ఏమండి ఆంటీ గారు మీ ఇంట్లో ఉంచండి, ఈ అమ్మాయిని చదువుకుంటుంది, జాగ్రత్తగా జాగ్రత్తగా చూడండి, ప్రధానం అయిందండి, ఎంగేజ్మెంట్ అయిందండి, మాకు పెళ్ళి ఉందండి వచ్చే సంవత్సరంలోని, ఎవరో లేరండి, మీరే కనబడుతున్నారండి, కొంచెం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. జాగ్రత్తగా చూస్తలేదు నువ్వు. ప్రతి మగోడితో మాట్లాడుతుంటే ఖండించట్లేదు. బయటికి వెళ్ళిపోతుంటే, షాపింగ్కి వెళ్ళిపోతుంటే, ఇంటికి లేటుగా వస్తుంటే ఏం చేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు? దాని అర్థం విచ్చలవిడిగా వదిలేసి. ఆ అమ్మాయి ఏమైపోయింది? నువ్వు ప్యూర్ కన్యకని ఇవ్వగలవా అబ్బాయికి? ఎవరో తప్పు? నిన్ను నమ్మి ఆ బాబు తనకు ప్రధానము ఎంగేజ్మెంట్ చేయబడినటువంటి కన్యకని నీ చేతిలో పెడితే, దాన్ని నువ్వు పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరగడానికి అప్పగిస్తే, అది పాడైపోతే, చెడిపోతే తన కన్యత్వాన్ని తెచ్చివ్వగలవా నువ్వు? ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు అబ్బాయి? ఈ రోజున దేవుడు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడో? దైవజనుడా మన మీద ఆశ పెట్టుకున్నాడు దేవుడు. మాకు మీరంటే ఎందుకు విలువ తెలుసా? కేవలం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు గనక, ఆయన వధువు సంఘంగా మీరుండాలి గనక మాకు మీరంటే గౌరవం. హల్లెలూయా. ఇష్టం, ప్రేమ ఎంత? చచ్చేంత. ఎందుకంటే మా బ్రతుకుల్లో, మా జీవితాల కంటే, మానబడ్డ వాళ్ళకంటే మాకు దేవుడిచ్చిన మీరే గొప్ప. మమ్మల్ని నమ్మి దేవుడు మా హస్తాలకు అప్పగిస్తే, ఆయనను నమ్మిన వారమై ఆయనకు మిమ్మల్ని అప్పగించగలగాలి. ఎలాగా? మలిచి, చెక్కి, హేగేవలి అలంకరించి రాజు దగ్గర మిమ్మల్ని నిలబెట్టాలి. హల్లెలూయా. అందుకు దేవుడు బల నమ్మకమైన వారా అని మమ్మల్ని అనాలి. కానీ అహరోను ఏం చేసాడమ్మా? 40 రోజులు వెళ్ళాడు, అంతవరకు మోసే చూశాడు కదా. అహరోను చేత కాలేదు, నీకు అసలు ఆశయం లేదు, నీకు విచ్చలవిడిగా వదలడానికి కారణమయ్యాడు. ఇక్కడ మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితురు గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదుము, ఒకవేళ మీ పాపానికి ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో నీవు వారి పాపము ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసానో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. హల్లెలూయా. అక్కడేమో సంతాపపడ్డాడు. దేవుడు నీ బతిమాలుకుంటూ ప్రభాని బతిమాలుకుంటే దేవుడు ఏం చేశాడు? సంతాపడ్డాడు. అయినా వాళ్ళ పాపం మామూలు పాపం కాదని ఎవరికి తెలుసు? మోషేకి తెలిసి దైవ నడిపింపుతో అక్కడ చెయ్యాల్సిందంతా చేసి దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభా దేవుడు మొత్తానికి ఇప్పుడప్పుడు పెడతాడు, కానీ ఇప్పుడు మాత్రం ఆపాను కోపం. ఆ కోప తీవ్రతలో కానీ ఉంటే ఏమవుద్ది? ఇప్పుడు చూడండి, విపరీతమైన కోపం వచ్చేసిందండి మనకి. ఆ కోప తీవ్రతలో కానీ పిల్లోడు మీదే వాడు దొరికాడంటే, కానీ కోపం తీరాక దొరికితే ఏం చేస్తాం? అంత తీవ్రత ఉండదు కదా. హల్లెలూయా. కోపాన్ని, అంత తీవ్రమైన కోపాన్ని ఆపింది ఎవరో? మోసే. ఆ తర్వాత కూడా కొద్ది గొప్ప ఉంటుంది, ఉండదా? అందుకని ఏమంటున్నాడో తెలుసా? దేవుడు అంటే తెలిసి, ప్రభువా ఈ ప్రజలు చాలా పాపం చేశారు నాకు తెలుసు, నా పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టి. ఎందుకు? వాళ్ళను మాత్రం నువ్వు క్షమించకపోతే. ఇప్పుడు ఆపుకున్నావు పాపం, సంతాపపడ్డావు, క్షమించానని చెప్పలేదు కదా, కొట్టడం మానేసు, కానీ ఉంది కదా. అందుకని ఇక్కడికి వచ్చాక అంటున్నాడు, ఒకవేళ మీ పాపము ప్రాయశ్చిత్తము చేయగలనేమో, అంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగలేదు కదా,
అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపం ఒకవేళ పరిహరించకపోతే లేకపోతే లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. వాళ్ళ పాపం కానీ పరిహరించకపోతే తుడిచేసి నా పేరు జీవగ్రంథంలో తుడిచేసి. పాపి జీవగ్రంథంలో ఉండడం, వాళ్ళు పాపాత్ములు అయిపోయారు కాబట్టి నన్ను కూడా ఇప్పుడు పాపికి ఎంచేయని దాని అర్థం. దేవుడు తక్కువేటి, ఎవరు నా ఎదుట పాపం చేశారో ఆడిది తుడుతాను, నువ్వు నోరు మూసే. దేవుడు మనకు సుప్రీంగా లేకపోతే మనమే ఆడించేస్తాం కదా. దేవుడు పాపం నా ఎదుట ఎవరు చేశారో వాళ్ళని నేను తుడిచిపెడతాను, కానీ ఎవరిని తుడిచిపెట్టాలో తుడిచిపెట్టకూడదు నాకు తెలుసు. కానీ ముందు నువ్వు నీ ప్రజల్ని ఎక్కడికి నడిపించమన్నాను, నేను అక్కడ నడిపించాలన్నాడు దేవుడు. అంటే ఎంతగా బతిమాలాడు చూడండి. ఆఖరికి నేను పాపిని అయిపోతాను, పాపం చేయలేదు మోసే, కానీ పాపిగా నేను మిగిలిపోతాను. మా వాళ్ళందరూ పాపం చేసి మిగిలిపోయారు కదా అందుకు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను పరలోకి వచ్చి వాళ్ళందరూ కూడా నరకం వెళ్ళిపోతాను, నాకు ఇష్టం లేదు, నన్ను పంపే నరకం. అంత అలా చేస్తే దేవుడికి తెలీదా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మహాజ్ఞాని, నాకు తెలుసు ఎవరి పేరు జీవగ్రంథంలో తోడాలో, ఇదెందుకు తుడుస్తాను నేను అని అర్థం. రెండో అర్థం ఏంటంటే, దీని గొడవ ఇంక ఊరుకుని నా కోపం ఆపేగా, ఎప్పుడు చూసుకోవాలని చూసుకుంటానులే నేను, అంత తీవ్రంగా ఉండదు కాకపోతే. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలీల్ని నడిపించు. ఇక్కడ మనం చూస్తాము, దేవుడికి ఇశ్రాయేలు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మోషే ఆపగలిగాడు. లేకపోతే ఆ రోజే ఇశ్రాయేలీలు అహరోనుతో పాటు అందరూ అగ్నికి ఆహుతైపోయి ఉండేవాళ్ళు. మోషే లాంటి వాడు మనకు కావాలి, బ్రతిమలాడగలిగేటువంటి వారు మనకు కావాలి. హల్లెలూయా. ఈ రోజున మనకు దేవుడు ఆ కృప ఇవ్వలేదా? ధ్యానం చేయగలుగుతున్నారా? మన సంఘంలో ఎంతమంది అండి మరణానికి ఆహుతి అయిపోవలసిన వాళ్ళు ఉన్నారు? మనకు దేవుడిచ్చిన పిలుపు అదో ఏంటో తెలదు, కానీ ఎంతమంది మరణం నుండి దేవుడు జీవంలోకి దాటించాడు కదా. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైపోదురు. కానీ మోషే చేతులు ఎత్తటను గురించి దేవుడు ఏం చేశాడు? ఎంతగా బతిమాలాడు మోషే. అలా ఉండగలగాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఇశ్రాయేలీలా ఉండకూడదు, ఇశ్రాయేలీలాగా ఉంచకూడదు. ఎంతవరకు మనం ఎన్నో కోణాల్లోని ధ్యానం చేసుకున్నాం. ఆచారాలు ఉండకూడదు, దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి, దేవుడిని మాత్రమే ఆధారం చేసుకోవాలి, మనుషుల్ని ఆధారం చేసుకోకూడదని, ఎవరో ఏదో చెప్పారని ఆ ప్రేరణతో ముందుకెళ్తే మనకేక పడతాయని, దాన్ని మనం తట్టుకోలేమని. దేవుని కోపం అది చాలా శిక్షకు, చివరికి మరణానికి కూడా దారితీస్తుంది. కానీ ఆయన కోపాన్ని ఆపగలిగేటువంటి ఒక కోణం ఉందని మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. దేవుడి వాక్య భాగంలో నుండి మన అనుగ్రహించునుగాక. మన జీవితంలో ఈ వాక్యం ఎప్పుడూ కూడా నిష్ప్రయోజనం కాకుండానుగాక. ఈ మాటలలో నుండి, ఈ కోణాలలో నుండి ప్రతి మాటను దేవుడు విడమరిచి వివరంగా మనతో మాట్లాడినగా ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందుముగాక. జీవితకాలం అంతా ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాల యందు మనం ముందుకు విజయోత్సవముతో కొనసాగుదుముగాక. ఆమేన్.